ప్రేమ చరితం చిగురించిన కోసమే. చరితం చిగురించిన కోసమే. శ్రేష్టమైన స్వాస్థ్యమందు నన్ను నిలిపినావయ్యా, నిలిపినావు యేసయ్యా. చిరకాల స్నేహం నీ ప్రేమ చరితం చిగురించిన కోసమే. చిరకాల స్నేహం నీ ప్రేమ చరితం చిగురించిన కోసమే. నీపై నా ధ్యానం, నాకై నీ త్యాగం, వింతైన సందేశమే. చిరకాల స్నేహం నీ ప్రేమ చరితం చిగురించిన కోసమే. చిరకాల స్నేహం నీ ప్రేమ చరితం చిగురించిన కోసమే. హల్లెలూయా. మంచిది, అతి ప్రాముఖ్యమైనటువంటి సమయంలోనికి వెళ్ళబోతున్నాం. వాళ్ళను ప్రేమించి మన ఆహ్వానాన్ని మన్నించి దైవజనులు వేదనాయకమయ్య గారు మన మధ్యలో ఉన్నారు. గడిచినటువంటి నిన్నటి దినం అంతా కూడా బలమైనటువంటి వాక్య పరిచర్య ద్వారా మనలందరినీ బలపరిచారు. తిరిగి మనందరం కూడా ఆ యొక్క శ్రేష్టమైన సమయంలోనికి వెళ్ళబోతున్నాం కనుక దయచేసి గమనించండి. పిల్లలు కానీ, యవనస్తులు కానీ, పెద్దవారు కానీ దయచేసి ఎవరు తిరగకండి. ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. ఎందుకంటే ప్రాముఖ్యమైనటువంటి సమయం, దేవుడు సూటిగా తేటగా మనందరితో మాట్లాడేటటువంటి సమయం కనుక అందరం కలిసి ఒక మంచి మనస్సు కలిగినటువంటి వారమై ఎక్కడి వారం అక్కడ కూర్చొని ప్రభు అనుగ్రహించేటటువంటి యొక్క వాక్కు ద్వారా మనందరం బలపరుచుకోవడానికి ప్రయత్నిద్దాం. ఈ యొక్క సమయాన్ని నేను దైవజనులకు నేను అందజేస్తున్నాను. చప్పట్లు కొడుతూ అందరం కలిసి దైవజనులను ఆహ్వానిద్దాం. మైక్ మైక్ మైక్
కీర్తనలు 102 6, 7 వచనములు. నేను అడవిలోని గూడబాతును పోలి ఉన్నాను. నేను అడవిలోని గూడబాతును పోలి ఉన్నాను. పాడైన స్థలములోని పైడి కంటి వలె ఉన్నాను. పాడైన స్థలములలోనున్న పగిడి గంటె వలె నేనుంటున్నాను. రాత్రి మెలకుగా ఉండి ఇంటి మీద ఒంటిగానున్న పిచ్చుక వలె ఉన్నాను. ఇంటి మీద ఒంటిగా ఉన్న పిచ్చుక వలె ఉంటున్నాను. ఇక్కడ ఈ మాటలు మనకు చెప్పబడుచు ఉంటున్నాయి. ఈ కీర్తన ఎవరు రాశారో అస్సలు మనకు తెలియదు. ఇది పరిశుద్ధ గ్రంథములో 150 కీర్తనలు ఉన్నాయి. దావీదు మహారాజు 73 కీర్తనలను తాను రచించగలిగాడు. ఆసాపు 12 కీర్తనలు రచించగలిగాడు. కొరహు యొక్క కుమారులు 10 కీర్తనలు రచించగలిగారు. సొలొమోను 2 కీర్తనలు రచించగలిగాడు. మోషే 1 కీర్తన రచించాడు. ఏతాను 1 కీర్తన రచించగలిగాడు. హేమాను 1 కీర్తన రచించగలిగాడు. మొత్తం లెక్క పెడితే 100 కీర్తనలు. ఇక మిగిలి ఉన్న 50 కీర్తనలు ఎవరు రచించారో బైబిలు పండితులకు తెలియదది. అవి రహస్యంగా ఉండిపోయాయి. రహస్యములు దేవునివి, బయల్పరచబడినవి మనవై ఉంటున్నాయి. ఇంత మట్టుకు మనము ఊరక ఉండిపోవాలి. అయితే ఈ కీర్తన 102 ఎవరు రచించారో మనకు తెలియదు అసలుకు. అయితే ఇక్కడ కీర్తనాకారుడు ఏమంటున్నాడు తెలుసా? ఎక్కడో అడవిలో ఉన్న గూడబాతు నేను పోలియున్నాను. పాడైన స్థలములలో పగిడి గంటె వలె నేనుంటున్నాను. రాత్రివేళ ఇంటి మీద ఒంటిగా ఉన్న పిచ్చుక వలె నేనుంటున్నాను అని ఈ ఆకాశ విశాలములో విహరిస్తున్న పక్షి జాతికి తాను పోల్చుకొని మాట్లాడుచున్నట్లుగా వాక్యములో మనం చూస్తూ ఉంటున్నాం. ఈ కీర్తనాకారుడు ఎందుకు పక్షి జాతికి తాను పోల్చుకొని తాను మాట్లాడడం ఇక్కడ జరుగుచూ ఉంటున్నది? దేవుడు సృష్టిని చేశాడు. ఈ సృష్టిని కేవలం దేవుడు 6 రోజులు చేశాడు. భూమి కలుగునుగాక, ఆకాశం కలుగునుగాక, అందు సూర్య చంద్ర నక్షత్రములు కలుగునుగాక, సముద్రం కలుగునుగాక, చరరాశులు కలుగునుగాక, మానవ కంటి కనుచూపు మేరకు కనిపించే ఈ విశ్వమంతా కూడా దేవుని యొక్క నోటి మాట ద్వారా కలగగలిగాది. అయితే దేవుడు మాత్రం మనుష్యుడు కలుగునుగాక అని దేవుడు అనలేదు. మనిషిని మట్టితో చేశాడు, ప్రాణాన్ని పోశాడు, జీవించే వ్యక్తి కాగలిగాడు. ఇది నీకు తెలిసిన విషయమే. ఈ సృష్టిలో ప్రథమ ఫలము ఎవరు అంటే మానవుడే. సృష్టిలో ప్రథమ ఫలమైనటువంటి మానవుడు సృష్టి అంతటి మీద అధికారాన్ని కలిగిన వాడు అన్న విషయం మరిచిపోకూడదు. అందుకే దివిని విడిచాడు, భువికి వచ్చాడు. యేసుక్రీస్తు శిష్యులతో ఒక మాట అన్నాడు, మీరు ఆకాశ పక్షుల కంటే శ్రేష్టమైనటువంటి వారు. ఆకాశ పక్షుల కంటే మీరు శ్రేష్టమైన వారు. ఆకాశ పక్షుల కంటే శ్రేష్టమైనటువంటి మనం ఈ రోజున ఈ పక్షుల గురించి
బైబిల్ ఏం చెబుతుంది? యోబు గ్రంథాన్ని చదువుకుందాం. యోబు 12వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుకుందాం. అయినను మృగములను విచారించుము, మృగాలను విచారించుడి, అవి నీకు బోధించును. ఆకాశ పక్షులను విచారించుము, ఆకాశ పక్షులను విచారించుము, అవి నీకు తెలియచేయును. చూడండి, ఆకాశ పక్షులను విచారించండి, అవి మీకు తెలియచేయగలుగుతాయని బైబిల్ చెబుతూ ఉంది. అసలు ఆకాశ పక్షులను విచారిస్తే అవి మనకు తెలియపరిచేవి ఏవి? బైబిల్ చెబుతుంది. వాటికంటే మనం శ్రేష్టమైన వారం కాదా? అవి మనకంటే శ్రేష్టము కానివి, మనకంటే శ్రేష్టము కానటువంటి వాటి దగ్గరికి మనం వెళ్ళి వాటికంటే శ్రేష్టమైన వాటిని విచారిస్తే ఏం తెలియపరుస్తాయి మనకు? ఆకాశ పక్షులు విచారించండి, అవి మీకు తెలియపరుస్తాయి. అవి మనకంటే శ్రేష్టమైనవి కాదు కదా, వాటికంటే మనమే కదా శ్రేష్టమైన వారము. వాటిని గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరమా? బైబిల్ చెబుతుంది, నీవు సృష్టిలో ప్రథమ ఫలమైనప్పటికీ కూడా, వాటికంటే నువ్వు శ్రేష్టమై ఉన్న వ్యక్తి అయినప్పటికీ కూడా, అవి నీకంటే శ్రేష్టము కానప్పటికీ కూడా నువ్వు వెళ్ళి వాటిని గురించి తెలుసుకో. వాటిని గురించి ఏదైతే తెలుసుకుంటావో ఆ విధంగా నీవు బ్రతుకు అని ఆకాశ పక్షులను మన ముందు పెట్టి మనకు సిగ్గు కలిగేటట్టుగా వాటిని గురించి తెలుసుకొని ఆ ప్రకారంగా బ్రతుకు అని వాక్యము హెచ్చరిక చేస్తూ ఉంటున్నది. ఇక్కడ గూడబాతు, రెండవది పగిడిగంటే, మూడవదిగా చూస్తే పిచ్చుక. వీటిని విచారిస్తే ఇవి మనకేం తెలియపరుస్తాయి? వాటి ద్వారా మనం ఏం నేర్చుకోగలుగుతాం? కీర్తనాకారుడు అన్నాడు, ఎక్కడు అడవిలో ఉన్న గూడబాతు నేను పోలి ఉన్నాను. అసలుకి ఏది గూడబాతు? ఈ గూడబాతును మీలో కొందరు చూచి ఉండవచ్చు, కొందరు చూడకపోవచ్చు. దీని గురించి కొంత మీకు తెలిసి ఉండవచ్చు, కొంతమంది తెలియకపోవచ్చు. అయితే ఈ గూడబాతులు ఉన్న ప్రత్యేకత ఏంటి తెలుసా? ఇది ఒక అల్పమైన జీవి. ఇది భూమి మీద కొంతకాలం ఇది బ్రతుకుతుంది. గూడబాతుకు దాహం వేసిన తర్వాత అది ఆకాశ విశాలములో అది విహరిస్తూ ఉన్న సందర్భములో దాహంగా ఉన్నటువంటి ఈ గూడబాతు భూమి మీద ఉన్నటువంటి నీటిని ఇది చూడగలుగుతుంది. ఆ నీటిని ఇది చూసిన తర్వాత తన దాహాన్ని తీర్చేటువంటి నీరు భూమి మీద దానికి కనిపించినప్పుడు వెంటనే తానున్న స్థలాన్ని విడిచిపెట్టి నీరున్న స్థలానికి వెళ్ళి ఆ నీటిని తాగి గూడబాతు తన దాహాన్ని తీర్చుకోదు. దాహాన్ని తీర్చే నీరు కనిపించిన సృష్టిలో అక్కడికి వెళ్ళి నీరు తాగి తన దాహాన్ని తీర్చుకోదు, దాహాన్ని పెంచుకుంటుంది. ప్రాణమే పిండబడిపోతుంది, అయినా భరిస్తుంది. కనిపించే నీటిని మాత్రము గూడబాతు తాగదు. దానిలోని ప్రత్యేకత ఇది. నీకు దాహం వేస్తుంది, సమయానికి నీ వెళ్ళి తాగితే ప్రాణం ఎంత తృప్తి చెందుతుందో, దాహం వేసినా కూడా కొంత సమయాన్ని నీవు దాహాన్ని పెంచుకుంటే నీ ప్రాణము తల్లడిల్లిపోతుంది. అయితే అల్పమైన జీవి దాహం వేసినప్పుడు
దాహాన్ని తీర్చేటువంటి నీరు భూమి మీద నిల్వయ్య ఉండుట చూచి అక్కడికి వెళ్ళి నీరు తాగకుండా దాహాన్ని పెంచుకుని తన ప్రాణానికి ఎంత ఆయాసాన్ని తెచ్చిపెట్టుకుంటుందో ఆ ప్రాణిని అడిగితేనే తెలిసి వస్తుంది, మనకు తెలియరాదు. ఎందుకు దాహాన్ని పెంచుకుని అంత బాధపడుతుంది? కారణమేమిటి? గూడబాతుకు ఇంకా సృష్టిలో ఉన్న కొన్ని ప్రాణులకు ప్రకృతిలో జరగబోయేవి కొన్ని ముందుగా తెలిసిపోతాయి. ప్రకృతిలో జరగబోయేవి ఏవైతే ఉంటాయో అవి కొన్ని ప్రాణులకు ముందుగా తెలిసిపోతాయి. ఈ గూడబాతుకు ఏం తెలుసు అంటే వర్షం ఎప్పుడు పడుతుందో దీనికి తెలిసిపోతుంది. ఎప్పుడు పడుతుందో గూడబాతుకు తెలిసిపోతుంది. ఆ వర్షం పడేంత వరకు కూడా రోజులు అలా దాటిపోతూ వస్తుంది. దాహాన్ని పెంచుకుంటుంది. ఇక తనలోని ప్రాణము కూడా పోయేంత పరిస్థితి కూడా వస్తుంది. అయినా భూమి మీద ఉన్న నీటిని మాత్రం అది తాగదు. వర్షం ఎప్పుడు పడుతుందో ఆ వర్షం కోసం అది ఎదురు చూస్తుంది. వర్షం పడే సమయము దానికి తెలిసి వచ్చిన తర్వాత తన 2 రెక్కల ఆధారాన్ని బట్టి తనున్న స్థలాన్ని విడిచిపెట్టి నెమ్మదిగా ఎగసి వెళ్ళిపోతుంది. ఆకాశపు యొక్క నడి వీధిలో 2 రెక్కల ఆధారాన్ని బట్టి నిలకడగా నిలిచి అలా నల్లటి మేఘాల వైపుగా తన నోరు తెరచిపెట్టుకుంటుంది. నల్లటి మేఘాల్లో గుప్తమై ఉన్నటువంటి నీరు మేఘాలను చించుకుని మేఘాలలో నుండి నీటి బిందువులు పడేటప్పుడు తెరచిన తన నోటిలోనికి నీటి బిందువులను పోనిస్తుంది. ఎంతవరకు కావాలో అంతవరకు నీరు తీసుకుంటుంది. ప్రాణము తెప్పరిల్లుతుంది. పోయిన ప్రాణము తిరిగి తనకొచ్చినట్లుగా అంతగా తన ప్రాణం నెమ్మది పడుతుంది. పైనున్న నీటిని ఎందుకు అది సేవించాలి? భూమి మీద అంత నీరు ఉన్నప్పటికీ దాన్ని ఎందుకు విసర్జించాలి? భూమి మీద ఉన్న నీటికి పైనుండి వచ్చే నీటికి చాలా వ్యత్యాసం ఉంది. భూమి అంతా కలుషితముతో ఉంటుంది. పైనుండి పడేటువంటి నీరు ఎప్పుడైతే కలుషితమైన భూమి మీద పడుతుందో నీరు ఎంత స్వచ్ఛమై ఉన్నప్పటికీ కూడా కలుషితమైన ఈ భూమి తన మీద పడిన స్వచ్ఛమైన నీటిని కూడా కలుషితంగా మార్చేస్తుంది. అందుకే గూడబాతు కలుషితమైన నీటినది సేవించదు. పైనుండి వచ్చే నీరు స్వచ్ఛమైనది, అది కలుషితంతో కూడింది అస్సలే కాదు. అది స్వచ్ఛమైనటువంటి నీరు. అందుకే ఎగసి వెళ్ళి నల్లటి మేఘాల మీద దృష్టి పెట్టి తెరచిన నోటిలోనికి పడే నీటి బిందువును రానివ్వగలిగాది అంటే అది స్వచ్ఛమైనటువంటి నీటిని సేవించేది. కలుషితమైన నీటిని అది ఏమాత్రము సేవించదు. అందుకే ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు, ఎక్కడో అడవిలో ఉన్న గూడబాతు నేను పోలియున్నాను అని. ఆ భక్తుడు గూడబాతుకు పోల్చుకోగలిగాడు. ఆకాశ పక్షులను విచారించండి, అవి మీకు తెలియపరుస్తాయి. గూడబాతుల గురించి మనం విచారిస్తే అది మనకేం తెలియపరిచాది? భూసంబంధమైన నీరు కలుషితంతో కూడింది కాబట్టే నేను దాన్ని విసర్జించుచూ ఉంటున్నాను. పైనున్న నీరు స్వచ్ఛమైనది కాబట్టే నేను దాన్ని అపేక్షిస్తూ ఉంటున్నానని అది విచారణలో అది మనకు తెలియపరిచిన విషయం. ఇది నువ్వు దేవుని కుమార్తెవు, నువ్వు దేవుని కుమారుడవు. నీ జీవిత కాలములో కలుషితముతో నింపబడినటువంటి ఈ లోకాన్ని ఈ రోజున మనం విసర్జించి, అనగా లోకములో ఏమున్నది అంటే పాపం విలయతాండవమాడుచు ఉంది. లోకములో పాపం విలయతాండవమాడుచు ఉన్నది. విలయతాండవమాడుచున్నటువంటి పాపాన్ని విసర్జించి స్వచ్ఛమైన
పైనున్న దేవాతి దేవుని అపేక్షించే జీవితాన్ని మనము కలిగి ఉంటున్నామా? మీకు అర్థం అవటానికి చెబుతా. అదే కీర్తనలు 73వ అధ్యాయం 25వ వచనములో, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? ఎవరున్నారు? నీవు నాకుండగా లోకములోనిది ఏది నాకు అక్కరలేదు. లోకములో ఉన్నది నాకేది అక్కరలేదు. దయచేసి మీరు చాలా జాగ్రత్తగా వినాలి. ఈ లోక సంబంధమైన నీరు వద్దని, పైనున్న నీరే నాకు కావాలి అని గూడబాతు ఆ విధంగా బ్రతుకుతూ వచ్చింది. ఇక్కడ కీర్తనాకారుడు ఏమంటున్నాడు తెలుసా? యెహోవా, నీవు ఆకాశమందున్నావు, నీవు నాకుంటే చాలు, లోకములో ఉన్నది ఏది నాకు అక్కరలేదు. దేవుడు పైనున్నాడు, నీవుంటే నాకు చాలయ్యా, లోకములో ఉన్నది నాకు అక్కరలేదు. అంటే లోకములో ఉన్నది నాకు అక్కర లేదు అంటే వసతి వద్దనా, వస్త్రం వద్దనా, ఆహారం వద్దనా, ఒక మానవునికి కావలసినటువంటి అత్యవసరమైనవి ఏవైతే ఉంటున్నాయో అవన్నీ వద్దు అనా? కాదు దాని అర్థం. నీవు ఆకాశమందున్నావు, నీవుంటే నాకు చాలు. ఏ దేవుడు నాకు చాలు అని అంటున్నాడో ఆ దేవునికి ఇష్టం లేనివి లోకములో కొన్ని ఉన్నాయి, అవి నాకు అక్కర లేదు. లోకంలో ఉన్నదేది? మొట్టమొదటి యోహానుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం భాగములో చూడగలిగితే బైబిల్ చెబుతుంది. 1 యోహాను 2:16 చదువుకుందాం. లోకములో ఉన్నదంతా అనగా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం తండ్రి వలన పుట్టినవి కావు. చూడండి, లోకములో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. ఈ మూడు కూడా లోకములో ఈ రోజున నిండుకుని ఉంటున్నాయి. ఈ మూడు మానవుణ్ణి ఎంత పాడు చేస్తున్నాయో దాన్ని వర్ణించటానికి అసలుకు వీలు కాదు. ఈ మూడు అపవాది అయినటువంటి సాతానుని యొక్క బలమైనటువంటి ఆయుధములు. సాతాను చేతిలో ఉన్న ఈ బలమైనటువంటి ఆయుధములు మొట్టమొదటగా ఎక్కడ పనిచేశాయి? ఈ మూడు, ఈ శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం, ఈ మూడు సృష్టిలో బలముగా ఎక్కడ పనిచేశాయి? ఎక్కడ? ఈ మూడు కూడా ఏదేను తోటలో పనిచేశాయి. బాగా మనం అర్థం చేసుకోవాలి. ఆదాము హవ్వ దేవుడు సృష్టిలో మానవునికి అన్నీ ఇచ్చేశాడు. సృష్టిలో అన్ని మానవునికి అంటే ఆదాముకు హవ్వకు అన్నీ ఇచ్చేశాడు. అయితే ఆదాము హవ్వకు దేవుడు ఒక్కటి ఇవ్వలేదు. ఏది ఇవ్వలేదు? సృష్టిలో దేవుడు ఆదాము హవ్వకు అన్నీ ఇచ్చేశాడు. అయితే వారికి దేవుడు ఇవ్వనిది ఒకటి ఉంది. అది ఏది? దేవుడు వారికి ఇవ్వనిది ఏది తెలుసా? వారు నివసించటానికి ఇల్లు లేదు. దేవుడు వారు నివసించడానికి ఏమి ఇవ్వలేదు? ఇల్లు ఇవ్వలేదు. అన్నీ చేశాడు. దేవుడు వారికి ఇల్లు ఇవ్వకపోవడం ఏమిటి? వారు నివసించటానికి దేవుడు ఏదైనా తోట ఇచ్చాడు. ఆదామా, ఓ హవ్వ, మీరిద్దరు కూడా ఏదైనా తోటలో మీరు నివసించండి అని చెప్పగలిగాడు. ఇల్లు ఇవ్వకుండా దేవుడు ఎందుకు వారికి తోట ఇచ్చాడు నివసించటానికి? ఎందుకు తెలుసా? ఏ తోటనైతే మీకు ఇచ్చి తినో ఆ తోట మీకు మాదిరి, ఆ తోట మీకు మార్గదర్శకమైనది. తోటలో ఏమున్నాయి?
చక్కగా పరిమళాన్ని వెదజల్లేటువంటి పుష్పములు ఉన్నాయి. తోటలో ఏమున్నాయి? చక్కని ఫలాలు ఇచ్చేటువంటివి. ఆదామా, ఓ హవ్వ, మీ వ్యక్తిగత జీవితంలో మీరు ఒక తోటలో ఉన్న చెట్టు ఏ విధంగా బ్రతికి, ఏ విధంగా ఎదిగి, ఏ విధంగా ఫలిస్తున్నదో అదే రీతిగా మీరు నాలోనే బ్రతకాలి, నాలోనే ఎదగాలి, నాలోనే ఫలించాలి. అందుకే తోటను చూస్తూ మీ జీవితాల తోటలాగా ఉండుడి అని ఇల్లు ఇవ్వకుండా తోటలో దేవుడు పెట్టాడు. ఇది దేవుని సంకల్పం ఆది మానవుల విషయములో. అయితే దేవుని యొక్క సంకల్పం ఆది మానవుల విషయములో ఏదైతే ఉండగలిగాదో అది తెలుసుకున్న అపవాదైన సాతానుడు దేవుని నుండి త్రోసివేయబడిన వాడు ఒంటరితనం కోసం చూశాడు. ఆదాము ఒంటరిగా ఉన్నాడు, ఆదాము దగ్గరికి వెళ్ళలే, అవ్వ దగ్గరికి వాడు వెళ్ళగలిగాడు. ఆదాము దగ్గరికి వెళ్ళకుండా అవ్వ దగ్గరికి వెళ్ళటానికి కారణం ఏంటి? ఆమెను శోధించినట్లు ఆదామును శోధించవచ్చు కదా. అతన్ని విడిచిపెట్టడం ఏమిటి? ఈమెను పట్టుకోవడం ఏమిటి? ఒకటి దీనికి కారణం. దేవుడు మట్టితో మనిషిని చేసిన తర్వాత మీకు తెలిసినట్టుగా దేవుడు తన నాసికా రంధ్రముల ద్వారా జీవవాయు ఊదగా నరుడు జీవ ఆత్మ అయ్యాను. ఇప్పుడు ఆదాములో ఎవరి ఆత్మ ఉన్నది? దేవుని ఆత్మ ఉన్నది. ఆదాముకు దేవుడు గాఢ నిద్ర ఇచ్చాడు. అతనిలోని మాంసము ఎముకను తీశాడు, స్త్రీ నిర్మించగలిగాడు. ఆదాము నుండి తీయబడి చెయ్యబడినటువంటి హవ్వలో మనిషాత్మ ఉంది. ఆదాములో దేవుని ఆత్మ, మనిషి నుండి తీయబడినటువంటి హవ్వలో మనిషాత్మ. అందుకే దాన్ని బలహీనమైన ఘటమని స్త్రీ వర్ణించబడగలిగాది. అందుకే అక్కడ మనము చూడగలిగితే ఆమె బలహీనురాలు. ఆదాము బలవంతుడు. అందుకనే ఆదామును శోధించటానికి వెళ్ళలేదు. ఆదాము నుండి తీయబడి చేయబడినటువంటి హవ్వలో మనిషాత్మ ఉన్నది కాబట్టి బైబిల్ కూడా చెబుచున్నది స్త్రీ బలహీనమైన ఘటం. ఘటం అంటే మట్టికుండ. మట్టికుండ పైకెత్తి అలా వదిలితే పగులుతుంది, ముక్కలవుతుంది, చెదిరిపోతుంది. స్త్రీ యొక్క మనసత్వం కూడా అంత సున్నితమైనది. ఇది దాని అర్థం. మీ ఇంటిలో తల్లి తండ్రి కానీ, మీ ఇంటిలో మీ భర్త కానీ ఏదైనా ఒక్క మాట అనగలిగితే స్త్రీగా నీ హృదయం ఏమైపోతుంది అంటే పైనుండి కిందికి వదిలితే మట్టి కుండ ఏ విధంగా పగిలి ముక్కలై చెదిరిపోతుందో చాలామంది స్త్రీలు ఒక మాటకు తట్టుకోలేక అలా పగిలిపోతుంది హృదయాలు. అంత సెన్సిటివ్, అంత సున్నితమైనటువంటిది. అందుకే సాతానుడు వెళ్ళాడు, ఆమెనే శోధించగలిగాడు. అక్కడ జరిగిన విషయం, మీరు దేవతలతో కూడా, మీరు దేవునితో కూడా సమమైనటువంటి వ్యక్తులుగా కావాలి అంటే మీ దేవుడు తినవద్దన్న పండు నువ్వు తినేసేయి. ఆమె వెంటనే ప్రతి మాట, అది తింటే చచ్చిపోతారని మా దేవుడు చెప్పాడు. వెంటనే వాడు అంటున్నాడు, మీరు చావనే చావరు. అబద్ధం అక్కడే పుట్టింది. సత్యం, భిన్నమైన అసత్యం అక్కడే పుట్టింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా సత్యానికి భిన్నంగా అసత్యం, అబద్ధం, మోసం ఇవన్నీ కూడా లోకములో వృద్ధి అయిపోతూ వచ్చేసాయి వాని మూలమునని. అయితే వెంటనే తొందరపడిన హవ్వ తన శిరస్సైన భర్త దగ్గర అడగలేదు. ప్రతిరోజు వస్తున్న దేవుని దగ్గరికి వెళ్ళలేదు. అలా దేవుని పక్కన పెట్టాది, ఆదామును పక్కన పెట్టాది. వాని మాటకు లోబడేదంటే వెంటనే వాని అధికారంలోనికి వెళ్ళిపోయాది. ఎప్పుడు వెళ్ళని చెట్టు దగ్గరికి వెళ్ళాది, చెట్టు ఫలము చూశాది. కన్ను ఆశించిందని బైబిల్ చెబుతుంది. నేత్రాశ జరిగిపోయాది.
ఏ కన్నైతే ఆశించిందో దాన్ని తీసింది. నేత్రాశ జరిగిపోయాది. అది తిన్నది అంటే శరీరం అనుభవించింది, శరీరాశ తీరిపోయాది. మూడవది డంభం. మానవత్వంలో నుండి దైవత్వంలోనికి మేము వెళ్ళిపోతాం, దేవతలమైపోతాం. ఆమె దేవతనైపోతానా? ఒక డంభం అది కొనుక్కోగలిగాది. సృష్టి ప్రారంభములోనే లోకములో ఉన్నది శరీరాశ, నేత్రాశ, జీవడంభం. పండును చూచింది కన్ను ఆశించింది, అదే పండును తిన్నది శరీరం అనుభవించింది. దేవతనైపోతానన్నది అనగా డంభం. తినడము శరీరం అనుభవించింది, చూడడం నేత్రాశ జరిగిపోయాది. ఈ మూడు కార్యముల చేత ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ సాతానుడు ఓడించగలిగాడు. సృష్టి యొక్క ప్రారంభములోనే లోకములో ఉన్నటువంటి ఈ మూడు అప్పుడు ప్రారంభమై ఈరోజు వరకు కూడా ప్రతి వ్యక్తి మీద ఈ మూడు దాడి చేసి మనిషిని ఏం చేస్తున్నాయి అంటే ఆత్మీయ జీవితములో ఎదగనివ్వకుండా అనేక మంది వ్యక్తులను ఆత్మీయ పతనములోనికి వాడు తీసుకుని వెళ్ళిపోతూ ఉన్నాడు. లోకానుగుణ్యంగా చూడగలిగితే సంతానము ఉత్పత్తి అయ్యే కొలది ఈ మూడు కార్యాలు శక్తివంతంగా మనుషుల్లో పనిచేశాయి. చిట్టి చివరికి దేవుడు ప్రతి మానవునికి ఒక సంపూర్ణమైన విమోచన కలిగించటానికి అన్ని విధముల ప్రయత్నములు జరిగిపోయాయి. భూమి మీదకి దేవుడు ఎవరెవరిని పంపాలో వారందరినీ పంపించి మానవుని యొక్క మార్పు నిమిత్తముగా ఆయన చేయవలసిన పనులన్నీ జరిగిపోయాయి. దేవుడు కోరుకున్నంత సంపూర్ణ విమోచన మానవ జీవితములో రాలేకపోవడము ద్వారా తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తుని లోకానికి పంపించేశాడు. 30 ఏళ్ళు యేసుక్రీస్తు తల్లి తండ్రి స్వాధీనములో ఉండిపోయాడు. మిగిలి ఉన్న 3.5 సంవత్సరము యేసుక్రీస్తు లోకానికి ప్రత్యక్షమయ్యాడు. వెంటనే యేసుక్రీస్తు యోహాను దగ్గర బాప్తిసం తీసుకున్న తర్వాత ఆత్మ ద్వారా అరణ్యానికి కొనిపోబడగలిగాడు. ఆత్మ ద్వారా అరణ్యానికి కొనిపోబడిన తర్వాత 40 రాత్రింబగళ్ళు ఉపవాసం ఉన్న తదనంతరం యేసుక్రీస్తు ప్రభువు ఆకలిగొనగా అపవాదైన సాతానుడు క్రీస్తు దగ్గరికి వచ్చి అదే శరీరాశ, అదే నేత్రాశ, అదే జీవడంభం క్రీస్తు దగ్గర వారు పెట్టడం మనం చూస్తూ ఉంటున్నాం. ఆకలి వేస్తున్న క్రీస్తు దగ్గరికి వెళ్ళి, నీకు ఆకలి వేస్తున్నదా? నీ కంటికి కనిపించేటువంటి ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకుని తినేయకూడదా? వాడు చెప్పిన మాటను బట్టి దేవుడు రాయిని రొట్టెగా చేసుకొనగలడు, దాన్ని తినగలడు. అలా జరిగితే శరీరాశ తీరిపోయాదని దాని అర్థం. శరీరం అనుభవించేస్తుంది. ఏ సాతానా పో! శరీరాశ జయించేశాడు. ఎత్తైన స్థలానికి తీసుకువెళ్ళాడు. అవ్వకు చెట్టులో ఉన్న పండును చూపించినట్లు ఎత్తైన స్థలము నుంచి సాతానుడు క్రీస్తు కూడా ఈ లోకరాజ్యాలన్నీ నావే, నువ్వేం చెయ్యొద్దు, నువ్వేం చెయ్యొద్దు, నువ్వు నాకేం చెయ్యి అన్నాడు. సాగిలపడి నమస్కరి. ఆయమ్మ పడిపోతుంది, లేపుమా. పడిపోతావు తల్లి, ఎట్లా మరి? వినాలి, వినాలి తల్లి, వాక్యం వినాలి. మీకు ఎంత కష్టంగా వాక్యం ఇవ్వడం జరుగుతుందో తెలుసా? నేను చేసే ప్రసంగం ఉయ్యాల్లో పసిబిడ్డను పెట్టి ఊపినట్లుంది కదా, అలాగుంది కదా. ఒకసారి 2 చేతులు పైకెత్తి హల్లెలూయా చెప్దామా? 2 చేతులు ఉన్నవాళ్ళు అలా ఊపుతూ చెప్పండి, చెప్పాలి. మా పాస్టర్లను చూడలేదు నేను, మీ మీద దృష్టి పెడతా. నాకు ఐజాక్ రవి చాలా సన్నిహితుడు. నేను వస్తానే అడిగాను, నాయన ఐజాక్ రవి
వీళ్ళకి ఏదైనా ప్రకటన గ్రంథం చాలా డెప్త్ సబ్జెక్టులు చెప్తే వీళ్ళకి అర్థమవుతాయని. అయ్యో మీరు అంత డెప్త్ వెళ్ళిపోవద్దండి, చెప్పలేరు, వినలేరు, వాళ్ళు అర్థం చేసుకోలేరు. ఈ కడవరి రోజుల్లో ప్రకటన గ్రంథం పరమగీతం సిద్ధపాటు, ప్రకటన భవిష్యత్తులో జరగబోయే విషయాలు. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ రోజుల్లో చాలామంది సేవకులు ఆశీర్వాదాలు, అద్భుతాలు, మేళ్ళు ఎవరిని నోటన్నా చూడు ఇవి తప్ప ఇంకోటి ఏది ఉండదు. లేకపోతే ఆ దేశంలో అది జరిగింది, ఇది జరిగింది, అది జరిగింది. బైబిల్లోకి వచ్చామా సేవకుడు బైబిల్ దాటి బయట వెళ్ళకూడదు. సేవకుడు ఎప్పుడు కూడా బైబిల్లోనే ప్రారంభించాలి, బైబిల్తోనే ముగించేయాలి. ఈ రోజుల్లో చాలామందికి మీరు బాగా గమనించండి, సేవకుల నోటిలో వాక్యం ఉండదు. ఈ రోజుల్లో ఎంత పెద్ద సేవకుడని మీరు చూడండి, ఏదో ఒక వాక్యం ఎత్తుకుంటాడు, దాన్ని పక్కన పెడతాడు, ఇంకా లేనిపోయినంతా ఆ వాక్యాలు కలిపి చెడిపేస్తూ ఉంటాడు. ఈ గొర్రెలు కూడా అట్లా వెళ్ళిపోతూ ఉంటారు. ఈ లాస్ట్ డేస్ ప్రభు వచ్చే రోజులు ఇవి. అందుకే మీకు నేను మన ఐజాక్ రవి చెప్పినట్లు మీకు అందరికీ అర్థవంతమైన రీతిగా ఒక కథలాగా చెప్పుకుంటున్నా. మీకు నా బాధ ఇది, ఇట్లా చెప్పేటప్పుడు మీ ఇద్దరు పోతే బాధ కదా. పాస్టర్ గారు మీకు బాగా తెలుసు, ఒక్క ప్రసంగం ఒక స్థలంలో చేయాలంటే కష్టం ఉంటుందా ఉండదా? అయ్యగారు ఉంటుందా ఉండదా? చాలా కష్టం. ఒకసారి సరిగా రాకపోతే మనం కొట్టుకోవాల్సి వస్తుంది. ప్రసంగాలు చేసే వాళ్ళకే తెలుస్తుంది తల్లి. ఒక గంట సేపు నిజమైన సేవకుడు గంట సేపు మీకు వాక్యం ఇవ్వాలి అంటే నిజంగా ఎంత కష్టపడతాడో మీకు తెలియదు. అంత కష్టంతో మీకు వాక్యం ఇవ్వబడేటప్పుడు మీరు నిద్రపోతే బాధగా తల్లి. నేను మళ్ళీ మీ దగ్గరికి ఇంకోసారి రావాలంటే మీరంతా మేల్కొని వింటే వస్తారు. మీరు నిద్రపోయారంటే ఇంక అస్సలు ఇప్పుడు రాను నేను. హల్లెలూయా, హల్లెలూయా. గమనించాలి, ఎత్తైన స్థలానికి తీసుకువెళ్ళిపోయి అవ్వకు చెట్టులో ఉన్న పండును చూపించినట్లు లోక రాజ్యాలను సాతానుడు క్రీస్తుకు చూపించగలిగాడు. నీవేం చేయొద్దు, నువ్వు సాష్టాంగపడి ఒక నమస్కారం చేయి, ఇవన్నీ నీవే. దేవుడు చూచాడు, అవ్వ చూచింది, ఆమె ఆశించింది, యేసు ఆశించాలి. ఏ సాతానా శరీరాశ నేత్రాశ జయించేశాడు, శరీరాశ జయించేశాడు. ఇక డంభం పైకి తీసుకెళ్ళారు. ఒక్క దూకు యేసు ప్రభుల వారు ఎక్కినటువంటి ఆ శోధన కొండ అనేది ఒకటి ఉంది. ఎరికో పట్టణానికి వెళ్ళిన తర్వాత అక్కడి నుండి శోధన కొండకెళ్ళాలంటే థ్రెడ్ మీద వెళ్ళాలి. అటేమో పాత ఇరుకో, ఇటేమో క్రొత్త ఇరుకో ఉంటుంది. అక్కడి నుంచి థ్రెడ్లో వెళ్ళాలి అంటే గాన చాలా దూరం ఆ శోధన కొండ మీద దింపుతుంది. అక్కడి నుంచి ఎంత లెక్క లేదన్నా 100 మెట్లకు పైన ఎక్కాలి మళ్ళీ ఆ కొండపైకి. వాడు శోధించిన స్థలంలోకి వెళ్ళిన తర్వాత అలా మనం చూసామంటే గుండె బలహీనంగా ఉండేవాడు చచ్చిపోతాడు. నిజంగా అంత ఎత్తైన స్థలాన్ని తీసుకెళ్ళాడు. నువ్వు దూకు, నీ దూతలు వచ్చి నేనేం చేస్తారు? కాపాడుతారు. నిజంగా ప్రభు వాడు చెప్పినట్లుగా దూకగలిగితే దూతలు పట్టుకుంటారా పట్టుకోరా? చెప్పండి మాస్టర్ గారు. పట్టుకున్నప్పుడు ప్రభు ఏమంటాడు? ఏ సాతానా, నువ్వు చెప్పావు కదా, నువ్వు చెప్పినట్లుగా నేను దూకాను, చూసావా, నా దూతలు నన్ను పట్టుకున్నారు అనే మాట క్రీస్తు నోట వస్తే అది డంభం. అదేమిటది? చూడు, దూకమన్నా దూకేశా, నా దూతలు పట్టుకున్నా, రాయి తగల్లా, డంభం. అది డంభంతో కూడిన మాట. అవకాశాన్ని ఇవ్వకుండానే ఏ సాతానా పో. యేసుక్రీస్తు శరీరాశ, నేత్రాశ, జీవ డంభం జయించేశాడు. జయించిన క్రీస్తు ఏమన్నాడు తెలుసా? ప్రకటన 3:21 చదువుకుందాం. ప్రకటన 3:21 చదువుకుందాం త్వరగా. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండి ఉన్న ప్రకారము, ఆయన సింహాసనము నందు కూర్చుండి ఉన్న ప్రకారం జయించువానిని నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండనిచ్చేదను. నా సింహాసనము నందు కూర్చుండనిత్తును.
ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఏం చేశాడు? పాస్టర్ గారు ఏం చేశాడు? జయించాడు. జయించిన క్రీస్తు ఏం చేశాడు? ఏ సింహాసనం? మీరు వినలా సరిగా. యేసుక్రీస్తు జయించి తన తండ్రి సింహాసనం మీద కూర్చుండి ఉండునట్లు జయించు వాణిని నాతో పాటు. మీకు అర్థం అవటాన్ని చెబుతాను. నువ్వు తీసావా? నువ్వు ఓకే. ఒక ముగ్గురు రండి. ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే ముగ్గురు, మీ దగ్గర చిన్నపిల్లలు ఉంటే ముగ్గురు పంపించండి తల్లి. మీకు అర్థం ఇట్లాంటివి చెప్తే కొంచెం మెలకు వస్తుంది. ఆడపిల్లలు వద్దు, మగపిల్లలు. చాలు చాలు వస్తున్నారు. వద్దులే ఇక్కడ వస్తున్నారు. మీకు అర్థం కావటానికి నువ్వు కూర్చో. వెరీ గుడ్. ప్రకటన 3:21 ఏమని తెలుసా? నేను జయించి నా తండ్రి సింహాసనము మీద కూర్చుండి ఉన్న ప్రకారం జయించు వానిని నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండనిత్తును. ఇప్పుడు ఒకే సింహాసనం ఇక్కడ ఉంది. ఇప్పుడు ఈ సింహాసనం మీద ఎవరు కూర్చున్నారంటే తండ్రి కూర్చున్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు మానవుడుగా లోకానికి వచ్చిన తర్వాత అపవాదైన సాతానుడు యేసుక్రీస్తుకు పెట్టినటువంటి 3 శరీరాశ, నేత్రాశ, జీవడంబం, ఈ మూడింటిని క్రీస్తు ఏం చేశాడు? జయించేశాడు. జయించిన క్రీస్తు తన తండ్రి సింహాసనము మీద క్రీస్తు కూడా కూర్చున్న. బావు మీద కూర్చో. ఇప్పుడు మొదటి ఎవరు? రెండవది ఎవరు? తండ్రి మీద ఎందుకు కూర్చున్నాడు క్రీస్తు? జయించాడు. జయించిన యేసుక్రీస్తు తండ్రి సింహాసనము మీద తండ్రితో పాటు కూర్చున్నాడు. ఇప్పుడు మనకు చెప్పే వాక్యం ఏముంది తెలుసా? మనకు చెప్పే వాక్యం, నాలాగా మీరు ఎవరైతే గాన జయించగలుగుతారో జయించినటువంటి వాడు నాతో పాటు ఎక్కడ కూర్చుంటాడు? సింహాసనం మీద. నాతో పాటు అంటే ఎవరు ఆ వ్యక్తి? యేసుక్రీస్తే. నువ్వు జయించిన దానివైతే, నువ్వు జయించిన వాడవైతే తప్పనిసరిగా జయ జీవితాన్ని కలిగిన వ్యక్తిని యేసుక్రీస్తు ప్రభుల వారు తనతో పాటు కూర్చోగలుగుతాడు. కూర్చో. సింహాసనం ఒక్కటే. తండ్రి, కుమారుడైన యేసుక్రీస్తు, భక్తిపరురాలైన భక్తుడవైన నీవు, శరీరధారిగా వచ్చిన యేసుక్రీస్తు ప్రభుల వారు జయించాడు. తండ్రి సింహాసనం మీద తండ్రితో పాటు కూర్చోగలిగాడు. యేసు ప్రభు అంటున్నాడు, నాలాగా ఎవడైతే జయించగలుగుతాడో, జయ జీవితాన్ని కలిగి ఉంటాడో అలాంటి వాడు ఒక రోజున నాతో పాటు తండ్రి సింహాసనం మీద కూర్చోగలుగుతాడు. భవిష్యత్తు ఆశీర్వాదం ఎంత గొప్పది! సింహాసనం ఒక్కటే. తండ్రి, క్రీస్తు, నీవు. అమ్మా, ఒక్కసారి నీవు ఆలోచించు. ఇప్పుడు నాకు అది జరిగినట్లుగా ఉందని కాస్త ఊహించు ఒక్కసారి. క్రైస్తవ బిడ్డలైన మన జీవితంలో ఒక జయ జీవితాన్ని కలిగితే గాన భవిష్యత్తులో దేవుడు మనకిచ్చే విజయ ఆశీర్వాదం ఎంత గొప్పదిగా ఉంటున్నది. తండ్రితో, క్రీస్తుతో కూడా నీవు కూర్చుంటున్నావు అంటే సామాన్యమైన విషయం కాదు. నీ ఇంటికి ఒక కలెక్టర్ వస్తాను అంటే, ఒక ఎమ్మెల్యే వస్తాను అంటే ఏమి సంబరం తెలుసా? మా ఇంటికి ఎమ్మెల్యే వచ్చాడు, మా ఇంటికి కలెక్టర్ వచ్చాడు, ఇక నువ్వు ఏదో పలక తీసుకుని దండోర వేసుకుంటూ వెళ్తాయి ఊరు అడక్కపోయినా కానీ. ఈరోజు నువ్వు ఆలోచించు, ఈ భూమి మీద మన జీవితం ఎప్పుడు కానీ జీవితం ఉండాలి. కూర్చోవు. ఎక్కడ కానీ మనం ఓటమి పాలు కాకూడదు, మనం ఓడిపోకూడదు. యోబు 7వ అధ్యాయం ప్రారంభ వచనాన్ని నువ్వు చూడు. యోబు 7:1 చదువుకుందాం.
బైబిల్ ఈ విధంగా మనకు చెబుతూ ఉంది. భూమి మీద నరుల కాలం యుద్ధ కాలము కాదా? చూడు, ఈ భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము కాదా? చూడండి అమ్మా, ఈ కాలము నీకు ఏ కాలము తెలుసా? ఇది యుద్ధ కాలం. అపవాదైన సాతానుడు మన మీదికి ఎన్నో పాప సంబంధమైన ఆయుధాలు వాడు విసిరివేస్తూ ఉంటాడు. భూమి మీద ఉన్నంత కాలం వానితోనూ వాడు మన మధ్యన వేసేటువంటి పాప సంబంధమైన ఆయుధములతోనూ ఇది పోరాడేటువంటి కాలం. ఎప్పుడైతే నీవు పాపముతో కానీ సాతానుడితో కానీ లోకంతో కానీ పోరాడిబడిని జయించగలుగుతావో నీవు జయ జీవితం కలిగిన వ్యక్తివి. అలాంటి వ్యక్తివని నీవు పరలోకమందు సింహాసనాసీనుడైనటువంటి క్రీస్తుతో తండ్రితో పాటు నీవు కూడా కూర్చోగలుగుతావు. ఇది భవిష్యత్తు ఆశీర్వాదం. ఇది బైబిల్ చెబుతుంది, ఎక్కడు అడవిలో ఉన్న గూడబాతు నేను పోలి ఉన్నా. అది స్వచ్ఛమైన దేవుణ్ణి నీటిని కోరుకున్నది, కలుషితమైన నీటిని అది కోరుకోలేదు. కీర్తనాకారుడు అన్నాడు, యెహోవా నీవు ఆకాశమందున్నావు, నీవు ఉంటే నాకు చాలు, లోకములో ఉన్నది నాకు అక్కర్లేదు. ఏ దేవుడు మనకు కావాలని అనుకున్నామో ఆ దేవునికి ఇష్టం లేనివి లోకములో ఉన్నాయి. అదే శరీరాశ, నేత్రాశ, జీవోడంభం. ఈ మూడు ఎప్పుడైతే జయిస్తావో అప్పుడే క్రీస్తుతో పాటు నీవు తండ్రితో పాటు కూర్చోగలుగుతావు. ఈ అనుభవం నీకు ఉండాలి. సరి, రెండవదిగా చూడగలిగితే పాడైన స్థలములలో పగిడి గంటె వలె నేను ఉంటున్నాను అంటున్నాడు కీర్తనకారుడు. ఏది పగిడి గంటె? ఈ పగిడి గంటెను మనం గుడ్లగూబ జాతికి సంబంధించినది. ఇది బాగా మనం అర్థం చేసుకోవాలి. ఈ పగిడి గంటె గుడ్లగూబ జాతికి సంబంధించినది. ఇది దీని గురించి మనం ఆలోచిస్తే దీనిలో ఆడ మగ ఉంటాయి. అయితే వీటిలో ఉన్న ప్రత్యేకత ఏమిటి అంటే ఇవి ఎప్పుడు కానీ ఒంటరిగా బ్రతకటానికి అవి ఇష్టపడవు. మగపక్షి ఆడపక్షిని జత చేసుకుంటుంది, ఆడపక్షి కూడా మగ పక్షిని జత చేసుకుని అవి రెండు కూడా జత పక్షులుగా ఉంటాయి. అయితే అవి నివసించే ప్రాంతం ఏది అంటే మనుష్యుడు నివసించటానికి యోగ్యంగా కాకుండా శిథిలమై పడిపోయిన స్థలాలలో ఈ రెండు కూడా జీవిస్తూ ఉంటాయి. వీటిలోని మరో ప్రత్యేకత ఏంటి తెలుసా? ఇవి పగటి కాలముందు వేటకు వెళ్ళి ఆహారాన్ని సంపాదించవు. ప్రకృతిలో చీకటి ఆవరించిన తర్వాత ఈ యొక్క ఆడపక్షి మాత్రమే మగపక్షిని పాడైన స్థలములు ఉంచి, ఆడపక్షి మాత్రమే రాత్రి కాలంలో వేటకు వెళ్ళి తన ఆహారాన్ని సంపాదించుకొని విడిచిపెట్టి వచ్చినటువంటి తన యొక్క మగపక్షి కూడా ఆహారాన్ని సంపాదించి ఆ విధంగా ఆడపక్షి మగపక్షిని పోషిస్తుంది. వీటిలో ఉన్న ప్రత్యేకత ఇది. అయితే ఇక్కడ మనం గమనించాలి, ఆహార నిమిత్తం ఏ సమయములో ఆడపక్షి వెళ్ళుతుందో మగపక్షికి తెలుసు. తిరిగి ఆహారాన్ని సంపాదించుకుని ఏ సమయానికి వస్తుందో మగపక్షికి తెలుసు. దాని పోక దాని రాక ఈ యొక్క మగపక్షికి తెలుసు. అయితే ఒక్కొక్కసారి ఆహార నిమిత్తం మగపక్షిని విడిచిపెట్టి ఆడపక్షి వెళ్ళిన తర్వాత అనుకున్న సమయానికి రాదు. మగపక్షి ఆడపక్షి వచ్చే సమయం ఎప్పుడో తెలుసుకున్నప్పుడు ఆ సమయానికి రాదది. అది రాలేనప్పుడు మగపక్షిలో రెండు కార్యాలు జరుగుతాయి. అది ఏంటి తెలుసా? అది వచ్చేంత వరకు కూడా దాని నాభిలో నుండి మూలుగు బయలుదేరుతుంది. దాని కళ్ళలో నుండి కన్నీళ్లు కారగలుగుతాయి. కన్నీళ్లు ఆగదు, దాని మునుగు కూడా ఆగదు, మునుగుతూనే ఉంటుంది, కన్నీళ్లు పెడుతూనే ఉంటుంది. గంటలు గడిచిపోతాయి, రోజులు గడిచిపోతాయి. అక్కడే తన శరీరం అంతా క్షీణింప చేసుకొని తన ఆహారం కోసం ఎక్కడ కానిది ఆలోచించదు. ప్రాణము పోయినా సరే రానటువంటి తన ఆడపక్షి యొక్క ఎడబాటును తట్టుకోలేక అంతగా శరీరం క్షీణించిపోతూ కళ్ళలో నీరు కారుతూనే ఉంటుంది, మునుగుతూనే ఉంటుంది.
కొన్ని రోజులు అయిపోయిన తర్వాత ఎక్కడో ఒక అపాయంలో ఇరుక్కుపోయినటువంటి ఆడపక్షి దాని నుంచి తప్పించుకోగలిగి ఆ మీదట వచ్చేసింది అనుకోగాక, వచ్చిన వెంటనే వాటి మధ్య మళ్ళీ పుట్టుకొచ్చే ప్రేమను ఎవడు వర్ణించలేడు. అది వచ్చిన వెంటనే దీని కళ్ళలో కన్నీరు ఆగిపోతుంది, దాని మూలుగు ఆగిపోతుంది. ఆకాశ పక్షులను విచారించుడి, అవి నీకు తెలియపరుస్తాయి. గోడబాతును విచారిస్తే మనకు తెలియపరిచింది. పగిడి గంటల గురించి విచారిస్తే తన ఆడపక్షి వచ్చేంత వరకు నా మూలుగు, నా కన్నీరు ఆగదు. దాన్ని విచారిస్తే ఇది ప్రకృతిలో జరిగే విషయం ఇది. అయితే బైబిల్ గ్రంథంలో మీరు చూడండి, బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది. యెహెజ్కేలు 22వ అధ్యాయం, యెహెజ్కేలు 22వ అధ్యాయం మనం 30వ వచనాన్ని చదువుకుందాం. నేను దేశమును పాడు చేయకున్నట్లు, నేను దేశాన్ని పాడు చేయకుండానట్లు ప్రాకారమును దిట్టపరచుటకును, ప్రాకారాన్ని దిట్టపరచటానికి బండలైన సందులో నిలుచుటకును, బద్దలైన సంధులలో నిలవటానికి తగిన వాడు ఎవడని నీ ఎంత విచారించినను ఒక్కడైనను కనబడలేదు, ఒక్కడు కూడా నాకు కనిపించలేదు. అయినా పాస్టర్లు ఎవరైనా మీరిద్దరు వస్తారా? ఎవరిని ఇద్దరు రండి త్వరగా. బైబిల్ ఏం చెబుతున్నది? దేశమును పాడు చేయకుండానట్లు ప్రాకారాన్ని దిట్టపరచటానికి బద్దలైన సందులలో నిలువదగిన వాడు ఎవడైనా ఉన్నాడా అని నేను ఎంత విచారించినా ఒక్కడు కూడా నాకు కనిపించలేదు. దేవుడు బాధపడుచు ఉంటున్నాడు. బద్దలైన సందులలో నిలువదగిన వాడు ఎవడైనా ఉన్నాడా అని ఎంత విచారించినను ఒక్కడు కూడా నాకు కనబడలేదు. ఏంటిదని అర్థం? అమ్మా, నీ చేతితో ఒక సుత్తి తీసుకో, ఒక బండ దగ్గరికి వెళ్ళిపో, శక్తి కొలది సుత్తితో బండను కొట్టు, నడిమికి చీలిపోతుంది. కుడివైపు కొంచెం, ఎడంవైపు కొంచెం జరిగిపోతుంది. ఆ మధ్యన ఒక సందు ఏర్పరచబడుతుంది. ఆ సందులో నిలువదగిన వాడు దేవునికి కావాలి. అదే బద్దలైన సందులలో నిలువదగిన వాడు ఎవడైనా ఉన్నాడా అని నేను ఎంత విచారించినను ఒక్కడు కూడా నాకు కనబడలేదని దేవుడు ఎంతగానో బాధపడిపోతూ ఉన్నాడు. మళ్ళీ చెబుతా, సుత్తితో బండను కొడితే నడిమికి చీలుతుంది, కుడి ఎడమల జరిగిపోతుంది, మధ్యన సందు ఏర్పడుతుంది. ఆ సందులో నిలవదగిన వాడు ఒక్కడు కావాలి దేవునికి. అలాంటి వాడు ఎవడైనా ఉన్నాడని నేను ఎంత విచారించినా ఒక్కడు కూడా కనిపించలేదే. బాధపడిపోతున్నాడు దేవుడు. ఇంతవరకు నీకు అర్థమయ్యాది. నీకు ఇంకా చక్కగా అర్థం కావటానికి ఒకసారి నీవు ఆలోచించాలి. దేవుడు, మానవుడు అర్థం చేసుకోవాలి. దేవుడు, మానవుడు. ఇప్పుడు మానవుడు దేవునితో ఏకమై ఉన్నాడు. ఎప్పుడు ఉంటాడు తెలుసా? మానవునికి తెలిసి వచ్చింది దేవుడు ఎవరు? పాపము లేని పరిశుద్ధుడు. ఈ మానవుడు దేవుని నమ్ముకున్న తర్వాత ఆ దేవుడు ఏమై ఉన్నాడో అది అయి నేను ఉండాలి అని అనుకున్నాడు. దేవుడు ఏమై ఉన్నాడో అది అయి ఉండాలి నేను అని మానవుడు అనుకున్నాడు. దేవుడు ఏమై ఉన్నాడు? పాపము లేని పవిత్రుడుగా ఉండగలిగాడు. మానవుడు కూడా పాపము లేని పవిత్రుడుగా ఆయన వలె నేను ఉండాలని అనుకున్నాడు. ఆ విధంగానే ఉండిపోయాడు. దేవుడు మానవుని చూచినప్పుడు తనలో ఉన్నది మానవుడిలో చూసేశాడు. మనుష్యుడు తను తాను చూసుకున్నప్పుడు దేవుడిలో ఉన్నది తాను చూసుకోగలిగాడు. పాపము లేని పరిశుద్ధత. ఆ ఒక్క కారణాన్ని బట్టి ఇప్పుడు దేవుడు, మానవుడు దేవుడు ఇద్దరు ఒక్కటే. ఇంతవరకు మంచిగానే ఉంది. అయితే జరిగిన విషయం ఏంటి తెలుసా? మానవుడు ఎప్పుడైతే అపవాదికి అవకాశం ఇచ్చేశాడో, అపవాదికి అవకాశం ఇచ్చిన వెంటనే మనుష్యుడు పాపం చేసేశాడు. మనుష్యుడు ఎప్పుడు పాపం చేశాడో, మనుష్యుడు తన పాపాన్ని బట్టి దేవుని నుండి
దూరమైపోయాడు. మనిషి పాపమును బట్టి దేవుడు దూరమైపోయాడు. ఈ మధ్య ఏర్పడింది ఏది? సందు అని చెప్పబడుచున్న ఖాళీ స్థలం. బద్దలైన సందులలో నిలువదగిన వాడు ఎవడైనా ఉన్నాడా అని ఎంత విచారించినా ఒక్కడు కనబడలేరు. సుత్తితో బండను కొడితే నడిమికి చీలుతుంది, కుడి ఎడమల జరుగుతుంది, సందు ఏర్పడుతుంది. ఇది ప్రకృతిలో జరిగే ఒక కార్యం. మనిషిలోనికి పాపం వస్తే మనిషి తన పాపాన్ని బట్టి దేవుని నుండి దూరమైపోతాడు. మనిషి పాపమును బట్టి దేవుడు మనిషి నుండి దూరమైపోతాడు. వీరి మధ్య ఏర్పరచబడిన సందు అనే ఖాళీ స్థలములో ఒక్కడు కావాలి. ఒక్కడు కావాలి. దేవుడు అదే కోరుతున్నాడు. ఎందుకు కావాలి? పాపము నుండి మనుష్యుడు నాకు దూరమైపోయాడు. మనిషి పాపము నుండి మనిషికి నేను దూరమైపోయాను. పాపికి నాకు మధ్య ఎంతో వ్యత్యాసం ఉంటున్నది. ఆ మధ్యలో ఎవడైనా మోకాళ్ళు వేసి పాపము ద్వారా దూరమైపోయిన వ్యక్తి కోసం ఎవడైనా ప్రార్థన చేస్తాడా నాకు అని దేవుడు కనిపెడుతూ ఉన్నాడు. దేవుడు కనిపెడుతూ ఉన్నాడు. అమ్మా, నా ప్రసంగాలతో నేను ఎవరిని మార్చలేను. నా ప్రసంగాలతో నేను ఎవరిని మార్చలేను. మనిషి మనిషిని మార్చలేడు. మనిషి మనిషిని మార్చలేడు. మనిషిని మార్చేవాడు దేవుడు ఒక్కడే. దేవుడు ఒక్కడే. అందుకే మానవుని పాపాన్ని చూచిన దేవుడు వాని పాపాన్ని బట్టి మానవునికి దేవుడు దూరమయ్యాడు. మనిషి తన పాపాన్ని బట్టి దేవునికి దూరమైపోయాడు. దేవుడు ఎక్కడో, మనుష్యుడు ఎక్కడో. వీరిద్దరిని ఒక్కటి చెయ్యాలి అంటే వారి ఇద్దరి మధ్యన భక్తురాలవైన నీవు, సేవకుడవైన నీవు, సేవకులైన మీరు, చివరికి నేనైనా మోకాళ్ళు నేల మీద వేసి, యేసయ్యా, ఆ వ్యక్తి పాపం చేసింది వాస్తవేనయ్యా, ఆ వ్యక్తికి నువ్వు దూరమైపోయావు, ఒక్కసారి ఆ వ్యక్తిని రక్షించుకో ప్రభువా, ఆ వ్యక్తిని మార్చుకో ప్రభువా, ఆ బిడ్డని తిరిగి నీ దగ్గర చేర్చుకో ప్రభువా అని ఒక పాపి విషయమై ఒక భక్తుడు, ఒక సేవకుడు దేవునికి ప్రార్థన చేసే వ్యక్తిగా ఉండాలి. ఉండాలి. పాడైన స్థలములలో పగిడిగంట వెళ్ళి నేను ఉంటున్నాను. తన యొక్క ఆడపక్షి వచ్చేంత వరకు కన్నీరు ఆగదు. తన ఆడపక్షి వచ్చేంత వరకు తన నాభిలో నుండి వచ్చిన మూలుగు ఆగదు. ఒక పాపి తన పాపాన్ని విడిచిపెట్టి దేవుని దగ్గరికి వచ్చేంత వరకు నీ మూలుగు ఆగకూడదు, నీ కన్నీరు ఆగకూడదు, నీ ప్రార్థన ఆగకూడదు. ఈ రోజుల్లో ఎవరున్నారు అలాంటి వారు? ఎవరుంటున్నారు? ఏడుస్తూ ప్రార్థించేవాళ్ళు, ప్రార్థన చేస్తూ ఏడ్చేవాళ్ళు, నశించిపోయిన ఒక వ్యక్తి రక్షణ కోసం ఎవరున్నారు ఈ రోజుల్లో? ఎవరున్నారు? ప్రసంగాలు చేసేవాళ్ళు ఎక్కువైపోయారు, పాటలు పాడేవాళ్ళు ఎక్కువైపోయారు, వాయిద్యాలు వంచేవారు ఎక్కువైపోయారు, కూటాలు పెట్టేవాళ్ళు ఎక్కువయ్యారు, దేవునికి డబ్బు ఖర్చు చేసేవారు ఎక్కువైపోయారు, దైవత్వానికి సంబంధించిన కార్యాలు అనేక రీతులుగా మనుషుడు పరిగెడుతూ ఉన్నాడు. అలాంటి వ్యక్తుల్లో ఎవరిలోనైనా గంట సేపు రోజుకు మోకాళ్ళు నేల మీద వేసి ఏడుస్తూ ప్రార్థించే వాళ్ళు ఉన్నారా? ఉన్నారా? ఒక్కసారి మనం ఆలోచిద్దాం. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, ఆకాశ పక్షులు విచారించండి, అవి మీకు తెలియపరుస్తాయి. పగిడి గంట ఏం తెలియపరిచింది? నా ఆడపక్షి వచ్చేంత వరకు నా మూలుగు ఆగదు, నా కన్నీళ్ళు ఆగదు. నిజమే. ఎంతమంది నీ దృష్టిలో వ్యభిచారులు ఉన్నారు, తాగుబోతులు ఉన్నారు, జూదగాండ్రు ఉన్నారు, రాజకీయ వ్యక్తులు ఉన్నారు, మోసం చేసేవారు, అన్యాయం చేసేవారు, దేవుని వాక్యానికి భిన్నంగా జీవించేటువంటి ఎంతమంది వ్యక్తులు ఈ రోజున ఉంటున్నారు. అలాంటి వ్యక్తుల యొక్క రక్షణార్థమై ఈరోజు వారి పక్షమున ఒక గంట సేపు మనం ప్రార్థించే అనుభవం మనకుందా? క్రైస్తవ సమాజం ఎటుపోతుందో ఎవరికి తెలియలేదు. ఒక్కరోజు ప్రభువా, ఒక్క పూట భోజనము మాని ఎవరిలో మార్పు రావాలని నేను అనుకుంటున్నాను, ఆ వ్యక్తి కోసం కన్నీరు కాచి ప్రార్థిస్తున్నా తండ్రి. అటువంటి ప్రేరేపణ కలిగి చేసిన రోజులు మనలో ఉంటున్నాయా? మనిషి మార్పు చెంది
ప్రభువు దగ్గరికి వచ్చేంత వరకు ఆగకూడదు. బైబిల్ ఏమంటుంది? పరమగీతం 7వ అధ్యాయం 4వ వచనాన్ని నీవు చూడు. పరమగీతం 7వ అధ్యాయం 4వ వచనం. అక్కడ బైబిల్ ఏం చెబుతుందో తెలుసా? నీ నేత్రములు జనపూర్ణమైన యెష్బోను పట్టణమునున్న 2 తటాకములతో సమానము అంటాడు. చదువుకుందాం. నీ కందరం దంతగోపుర రూపము, నీ కందరం దంతగోపుర రూపం, నీ నేత్రములు జనపూర్ణమైన యెష్బోను పట్టణమునున్న 2 తటాకములతో సమానం. నీ నాసిక దమస్కు దిక్కునకు చూచు లెబానోను శిఖరం సమానం. చూడండి, ఆ వాక్యమంతా ధ్యానం చేయడానికి సమయం చాలదు, కానీ ఒకటి. నీ నేత్రములు జనపూర్ణమైన యెష్బోను పట్టణమునున్న 2 తటాకములతో సమానం. ఇక్కడ నేత్రములు తటాకములతో సమానము అంటున్నాడు. తటాకములు అంటే నీళ్లున్న చెరువులు అని అర్థం. చెరువుల్లో నీళ్లు ఉంటే ప్రాణులుంటాయి. చెరువులో నీళ్లు లేకపోతే ప్రాణులు ఉండవు. తటాకములు అంటే నీళ్లున్న చెరువులు. చెరువుల్లో నీళ్లను బట్టి ప్రాణులు బ్రతికి ఉంటాయి. బైబిల్ ఏం చెబుతున్నది? చెరువులో నీళ్లు ఎలా ఉంటున్నాయో నీ కళ్ళను కూడా ఆ చెరువుల్లాగా సమానం చేసుకో. అదే నీ నేత్రములు జనపూర్ణమైన యెష్బోను పట్టణమునున్న 2 తటాకములతో సమానం. చెరువులో ఎల్లప్పుడూ నీళ్లు ఉన్నట్టు అమ్మా అయ్యా నీ కళ్ళలో ఎప్పుడు కూడా కన్నీళ్లు ఉండాలి. చెరువులో నీళ్లుంటే ప్రాణులు బ్రతుకుతాయి. నీ కళ్ళలో నీళ్లు ఉంటే మనుషులు బ్రతుకుతారు తల్లి. ఏ మనుషులు బ్రతకలేదా? లే, చచ్చిపోయారు మనుషులు. శరీరీతిగా జీవిస్తున్నాడే కానీ మనుషుడు ఆత్మీయ జీవితంలో చచ్చిపోయాడు. అపరాధాల చేత పాపముల చేత చచ్చిపోయాడు. జీవిస్తున్న పేరు ఉంది కానీ మనుషుడు మృతుడే. శరీరీతిగా స్త్రీ జీవిస్తున్నది, శరీరీతిగా పురుషుడు జీవిస్తుంటున్నాడు. అయితే ఆత్మీయ జీవితంలో అనేక మంది వ్యక్తులు చచ్చిపోయారు పాపాన్ని బట్టి. అలాంటి వ్యక్తులు యేసుక్రీస్తులో జీవించాలి అంటే వారి పక్షమున నీవు కన్నీరు కార్చే వ్యక్తిగా నీవు ఉండాలి. ఈరోజు దైవ సేవకుడుగా నీ కళ్ళలో ఎంత కన్నీరు కారుతుంది? ఒక భక్తి కలిగినటువంటి బిడ్డముగా నీ కళ్ళలో ఎంత కన్నీరు కారుతుంది? నువ్వెంత ప్రార్థన చేస్తున్నావు? మేము చేస్తున్నామని అంటావు. దేనికోసం చేస్తావు? నీ స్వార్థం కోసం చేస్తావు. నీ స్వార్థ ప్రార్థన ఎవరికి కావాలి? నా భర్తను దీవించు, నా భార్యను దీవించు, నా పిల్లలను దీవించు. వారికి వివాహం కావాలి, వారికి చదువు రావాలి, వారు పాస్ అయిపోవాలి, వారికి గర్భబలం కావాలి, వారికి ఇల్లు కావాలి, వారికి ఉద్యోగం కావాలి. ఇవేనా జీవితం అంతా? ఎవరికి కావాలి ప్రార్థన? నీకేం కావాలో దేవునికి ముందుగా తెలుసు. నువ్వు అడిగిన అడగకపోయినా భూమి మీద ఒక మానవ జన్మ ఎత్తిన నీకు ఏం కావాలో ఆయన చూసుకోగలుగుతాడు. చచ్చిపోయేంత వరకు ఈ ప్రార్థన తప్ప ఇంకొక ప్రార్థన ఉండదు. నీ ఇంటి ప్రక్కనే ఒక వ్యభిచారి ఉంటాడు, నీ ఇంటి ప్రక్కనే ఒక తాగుబోతుంటాడు, నీ ఇంటి ప్రక్కనే అనేకమైన పాపకార్యాలు చేసే వ్యక్తి ఉంటాడు. నీ ఇంట్లో చేసే ప్రార్థన నీ గోడ దాటి పక్కింటి దగ్గరికి వెళ్ళదు. నువ్వు నిజమైన భక్తిపరురాలవైతే, నిజమైన దైవజనుడవైతే, నన్ను దేవుడు ఏ విధంగా పాపం నుంచి విడుదల కలిగించి నాకు రక్షణ ఇచ్చాడో అనేక మంది వ్యక్తులను కూడా నాలాగా వాడు కూడా రక్షణలోనికి రావాలి, మార్పులోనికి రావాలి అనే భారము, ఒక బాధ్యత నీకుంటే తప్పనిసరిగా ఏడుస్తూ ప్రార్థిస్తూ ఎడవగలుగుతావు. ప్రసంగాలతో సరిపెట్టుకుంటున్నారు సేవకులు ఈ రోజుల్లో. ప్రసంగాలతో ఎవడు మారడు. నేను మళ్ళీ చెబుతున్నా, మనిషిని మార్చలేడు. మనిషిని మార్చేవాడెవరు? ఆ దేవుని దగ్గర సేవకులుగా మీరు మోకాళ్ళు వేయాలి, నేను వేయాలి, మీరు కన్నీరు పెట్టాలి, నేను కన్నీరు పెట్టాలి. భక్తులుగా మీరు కూడా మీ భర్తలు మారలేదా? మీ భార్యలు మారలేదా? మీ పిల్లలు మారలేదా? మీ బంధువుల్లో మారలేదా? మీ ఇరుగు పొరుగు వారు మారలేదా? వారి దగ్గరికి వెళ్ళి ఏదో కొన్ని మంచి మాటలు చెప్పినంత మాత్రం వారు మారిపోతారని అనుకోవద్దు. వారి వెనుకని ఉండి కన్నీటితో ప్రార్థన చేయి. పగిడి గంటే తన ఆడపక్షి వచ్చేంత వరకు కూడా కన్నీరు ఆగదే, దాని ములుగు ఆగదే. దానికంటే శ్రేష్టమైనటువంటి నీవు పాపము ద్వారా దేవునికి దూరమైపోయిన వ్యక్తి తిరిగి దేవుని దగ్గరకు వచ్చేంత వరకు దేవుని దగ్గర నువ్వు కన్నీరు పెట్టవా? దేవునికి మొరపెట్టవా? దేవా, పాపాన్ని బట్టి ఆ వ్యక్తికి నువ్వు దూరంగా ఉంటున్నావు, పాపాన్ని బట్టి ఆ వ్యక్తి కూడా నీకు దూరంగా ఉంటున్నాడు, ఆ వ్యక్తికి నీకు మధ్య నేను ఉంటున్నాను.
అదే బద్దలైన సందులలో నిలువదగిన వాడు ఎవడైనా ఒకడు ఉన్నాడా అని నేను ఎంత విచారించినను ఒక్కడు కూడా. పాస్టర్ గారు నిద్రపోతున్నాడు. పాస్టర్ గారు నోరు తెరుచుకున్నారు, ఈగులు వెళ్ళిపోతాయి. దయచేసి ఆత్మదేవుడు ఇలా మాట్లాడుతున్నప్పుడు నిద్రపోతున్నామంటే సంఘం కూడా అలాగే నిద్రపోతుంది. దయచేసి విను. ఈరోజు నువ్వు ఆలోచించు. నా భర్త మారలేదని ఏడ్చుకుంటున్నావు, నా భార్య మారలేదని ఏడ్చుకుంటున్నావు, మా అమ్మాయి నేను చెప్పినట్లుగా వినలేదని తల్లిగా ఏడ్చుకుంటున్నావు, తండ్రిగా ఏడ్చుకుంటున్నావు. ఒక దైవ సేవకునిగా 2 చేతులు జోడించి మీ పాదాల వరకు తగ్గిపోయి ప్రాధేయపడి బ్రతిమలాడి మిమ్మల్ని వేడుకుంటున్నా. మీ యొక్క ఆత్మీయ వ్యక్తిగత జీవితంలో ఎక్కువ సమయాన్ని హెచ్చించి మోకాళ్ళు దేవుని దగ్గర వేసి కన్నీటితో ప్రార్థించు. దేన్నైనా నువ్వు సాధించుకోగలుగుతావు, దేనినైనా సాధించగలుగుతావు. నువ్వు చేసే ప్రార్థన ఎలా ఉంటుందో తెలుసా? చరిత్రలోనికి వెళ్ళిపోతే ఆదికాండం, కూర్చోనైనా ఆదికాండాన్ని ఒకసారిగా చూద్దాం. 28వ అధ్యాయం. ఆదికాండం 28వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుకుందాం. అప్పుడు అతడు ఒక కల కనెను. అప్పుడు అతడు ఒక కలను కనెను. అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలబడి ఉండెను. అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలబడి ఉండెను. దాని కొన ఆకాశము కంటెను, ఆకాశము కంటే దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ నుండిరి. దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ ఉండిరి. చాలు. ఇది చరిత్ర, ఇది చరిత్ర. బేర్షెబా నుండి హారానుకు వెళ్ళిపోతూ ఉంటున్నాడు. ఎవరు? యాకోబు. ప్రయాణం చక్కగానే జరిగింది. ప్రొద్దుగుంకిపోయాది. ప్రకృతిలో చీకటి ఆవరించింది. ప్రకృతిలో చీకటి ఆవరించిన తర్వాత సాగే ప్రయాణం ఆగిపోయాది. రహదారి తెలియలేదు. తన కంటి కనుచూపు మేరకు ఒక రాయి కనిపించగా తీసుకున్నాడు, తలగడగా పెట్టుకున్నాడు. యాకోబు నిద్రపోయాడు. ఒక కల వచ్చింది. తల్లి భూమి నుండి ఆకాశానికి అంటుకున్న ఒక పొడుగాటి నిచ్చెన. ఆ నిచ్చెనకు పైగా దేవదూతలు దిగి వస్తున్నారు. మళ్ళీ వారు వెళ్ళిపోతూ ఉన్నారు. భూమి నుండి ఆకాశానికి అంటుకున్న ఏది ఆ నిచ్చెన? అసలుకు దూతలు పైనుండి కిందికి దిగి వస్తున్నారు. ఎందుకు దిగి వస్తున్నారు? ఒక పని నిమిత్తం. వారు మళ్ళీ ఎక్కి వెళ్ళిపోతున్నారు. అంటే ఆ పనిని ముగించుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. అయినా ఇప్పుడు వచ్చారు కదా, మీరు ఇద్దరు వస్తారా? ఏమనుకోకండి, రండి. ఆ వాక్యాన్ని బట్టి మనం చూడగలిగితే మీరు అర్థం చేసుకోవాలి. భూమి నుండి ఆకాశానికి అంటుకున్న నిచ్చెన ఏది? నిచ్చెనకు పైగా దూతలు దిగి వస్తున్నారు. ఏ పని నిమిత్తం వస్తున్నారు? ఆ పనిని ముగించుకున్న తర్వాత ఎక్కి వెళ్ళిపోతున్నారు. ఏ పనిని ముగించుకొని వెళ్ళిపోతూ ఉన్నారు అని మనం ఆలోచిస్తే, యోహాను సువార్త 1:51 చదువు. నిచ్చెన ఏదో నీకు తెలిసి వస్తుంది. యోహాను సువార్త 1:51 చదువుకుందాం. బైబిల్ ఈ విధంగా చెబుతూ ఉంది. ఆకాశము తెరువబోటయు దేవుని దూతలు, చూడండి, ఎవరికి పైగా? దేవుని దూతలు మనుష్య కుమారునికి పైగా ఎక్కుటయు దిగుటయు చూతురని మీతో నిత్యముగా చెప్పుచున్నాను. ఇప్పుడు ఆదికాండములో నిచ్చెనకు ఆదికాండములో మీరు చదివిని మర్చిపోయారా? ఎక్కడి నుంచి? మళ్ళీ చదవండి అది. అది కాదు, ఆదికాండం 28:12. అప్పుడు అతడు ఒక కల కనెను. అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలబడి ఉండెను. దాని కొన ఆకాశమును కంటెను. దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ నుండిరి. ఇక్కడ నిచ్చెనకు పైగా దూతలు ఎక్కుట దిగుట, అక్కడ మనుష్య కుమారునికి పైగా దూతలు ఎక్కుట దిగుట. అక్కడ కనిపించిన నిచ్చెనే మనుష్య కుమారుడైన యేసుక్రీస్తు. ఇది నీకు అర్థమైపోయాది. నిచ్చెనగా నువ్వు అర్థం చేసుకోవద్దు.
నిచ్చెనగా నీవు అర్థం చేసుకోవద్దు. ఆ నిచ్చెనకు ఎవరికి పోల్చబడ్డది? మనుష్య కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారికి పోల్చబడగలిగాది. నిచ్చెనకు పైగా దేవదూతలు దిగి వస్తున్నారు. అనగా యేసుక్రీస్తు దగ్గర నుంచి దేవదూతలు దిగి వస్తున్నారు. ఎందుకు దిగి వస్తున్నారు? ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నీ పేరేం పేరు పాస్టర్ గారు? రమేష్. నీ పేరు? మోసెస్. ఇప్పుడు మోసెస్ ఉదయకాలమే 4 గంటలకు తాను ప్రార్థన చెయ్యాలి అని ఆత్మ ద్వారా ప్రేరేపింపబడి రాత్రంతా చక్కగా నిద్రపోతాడు. 4 గంటలకు మెలకు వచ్చేస్తుంది. అయ్యో 4 గంటలైంది కదా, ప్రార్థన చేసుకోవాలని వెంటనే మోసెస్ మోకాళ్ళ మీద నిలబడతాడు. నిలబడి ఏం చేస్తాడంటే ప్రార్థనలోనికి వస్తాడు. ఎప్పుడైతే మోసెస్ తనున్న స్థలములో 4 గంటలకు మోకాళ్ళు నేల మీద వేసి ప్రార్థన చేయడం ప్రారంభమవుతుందో, రమేష్ దేవదూతకు పోల్చుకుందాం. అతని భక్తునికి, ఇతను దేవదూతకు. అతను మోకాళ్ళు వేసి ప్రార్థన చేసిన వెంటనే దేవుని దగ్గర నుంచి దూత దిగి వచ్చేస్తుంది. వచ్చి మోసెస్ గారి దగ్గర నిలబడుతుంది. మోసెస్ దగ్గర నిలబడుతుంది. 4 గంటల నుంచి 5 గంటల వరకు ప్రార్థన చేస్తాడు. 5 నుండి 6 గంటల వరకు ప్రార్థన చేస్తాడు. ఆమేన్ అని అనేస్తాడు. 2 గంటల ప్రార్థనలో ఏ అంశాలైతే పెట్టగలిగాడో అంశాలన్నిటినీ కూడా ఆమేన్ అన్న తర్వాత ఈ యొక్క మోసెస్ భక్తుడు, ప్రార్థన పరుడు, తన ప్రార్థన దూత తీసుకుని ఏం చేస్తుందంటే నేరుగా దేవునికి ఇచ్చేస్తుంది. దేవునికి ఇచ్చేస్తుంది. బైబిల్లో ఉందా? ప్రకటన 8:4 చదువుకుందాం. ప్రకటన 8:4 చదువుకుందాం. అప్పుడు ఆ ధూపద్రవ్యములు పొగ పరిశుద్ధుల ప్రార్థనలో కలిపి దూత చేతిలో నుండి లేచి దేవుని సన్నిధిని చేరెను. పరిశుద్ధుల ప్రార్థన దూత చేతిలో నుండి ఎక్కడికి వెళ్ళిపోయాది? పైకి లేచి దేవుని సన్నిధికి చేరెను, వెళ్ళిపోయాది. మోసెస్ మీ ఊరేది? దూత ప్రభువా గాంధీనగర్లో మీ దైవజనుడు మోసెస్ 4 నుండి 6 వరకు ప్రార్థించగా ఆ ప్రార్థనలో తాను పెట్టిన అంశాలన్నీ కూడా ఇవి అయి ఉంటున్నాయని దూత ఏం చేస్తుందంటే, అయ్యగారు రండి మీరు. దూత ఏం చేస్తుంది అంటే, ఇప్పుడు అయ్యగారు యేసయ్య అనుకుందాం. ఈ దూత తీసుకొని ప్రార్థనలంతా అంశాలన్నీ కూడా యేసు ప్రభుకి ఇవ్వడం జరిగిపోతుంది. మోసెస్ చేసిన ప్రార్థనలు కొంతకాలానికి మరిచిపోతాడు. తన ప్రార్థన ఏ దూత ఏ దేవునికి ఇచ్చిందో ఆ దేవుడు మరిచిపోడు. ఆ దేవుడు మరిచిపోడు. అమ్మా, నీవు చేసిన ప్రార్థన మరిచిపోతావు. నీవు సంవత్సరాల కొద్దీ నువ్వు చేసిన ప్రార్థనలో ఏ అంశాలైతే పెట్టితివో కొంతకాలానికి ఆ ప్రార్థనలు మరిచిపోతావు. నీవు చేసిన ప్రార్థనలు ఏ దూత అయితే తీసుకుని ఏ దేవునికైతే ఇచ్చేసిందో నీవు మరిచిపోయినట్లుగా దేవుడు నీ ప్రార్థనలు మరిచిపోయేవాడు కాదు. దానికి ఆధారం కొన్నిలి దగ్గరికి వెళ్ళింది దూత. ఏమనింది? నీ ప్రార్థనలు దేవుని సన్నిధిలో ఏమై ఉన్నాయి? జ్ఞాపకార్థకంగా. కొన్నేలి చేసిన దాన ధర్మాలు, కొన్నేలి చేసిన ప్రార్థనలు కొంతకాలానికి కొన్నేలి మర్చిపోయాడు. అయితే కొన్నేలి చేసిన ప్రార్థనలు ఏ దూత అయితే తీసుకుని దేవునికి ఇచ్చిందో అదే దూత చెబుచున్నది, కొన్నేలి నీవు చేసిన ప్రార్థనలు దేవుని దగ్గర ఏమై ఉన్నాయి? జ్ఞాపకార్థకంగా ఉన్నాయి. అంటే దేవుడు జ్ఞాపకాన్ని పెట్టుకున్నాడు అంటే ఒక భక్తుని ప్రార్థన ఏదో ఒక రోజు వారికి ప్రతిఫలం ఇస్తాడు. ఏదో ఒక రోజున వారి అవసరత తీరుస్తాడు. ప్రార్థనలో వారు పెట్టిన ప్రతి అంశాన్ని కూడా దేవుడు నెరవేర్పులోనికి తీసుకుని రాగలడు. జీవితంలో నువ్వు సేవకుడువైనా, సంఘ పెద్దవైన, భక్తుడవైన, భక్తురాలవైనా, అయ్యో నేను ప్రార్థన చేశానే జవాబు రాలేదని బాధపడవద్దు తల్లి.
నేను కన్నీరు కార్చితేనే బాధపడవద్దు, జవాబు రాలేదని. కొంతకాలానికి నువ్వు మర్చిపోతావు. అయితే నీ ఇంట్లో నేను మోకాళ్ళేసి ప్రార్థన చేశావు, నీ సంఘములో చేశావు, ఇలాంటి కుడికల్లో చేశావు. నువ్వు ప్రార్థన చేసినప్పుడల్లా పగలైన రాత్రైనా వెంటనే దూత తెప్పించేస్తుంటుంది నీ ప్రార్థన. భక్తుడు మోకాళ్ళు వేసేంటే దూత ఉండదు ఇక్కడ దేవుని దగ్గర నుంచి. నీవు అంతే, నేను అంతే, మళ్ళీ ఎవరైనా అంతరే. నువ్వు మోకాళ్ళు వేసావో దేవుని దగ్గర నుంచి దూత దిగి వచ్చేస్తుంది భక్తుని దగ్గరికి. అందుకే బైబిల్ ఏమంది తెలుసా? తనకు నిజముగా మొరపెట్టు వారికి సమీపం. ప్రార్థన దేవుణ్ణి దూతల మా దగ్గరికి తెప్పించేస్తుంది. అమ్మా, దూతను నీ దగ్గరికి తెప్పించేటువంటి ప్రార్థన నీలో ఉంది తల్లి. నువ్వు యవనస్తురాలు, నువ్వు యవనస్తుడు తల్లి. భవిష్యత్తులో నువ్వు ఎలా దీవించబడాలని నువ్వు అనుకుంటున్నావో అవన్నీ కూడా నువ్వు కార్యరూపంలో చూడాలి అంటే నీ యవన కాలంలో చేసే ప్రతి ప్రార్థన కూడా ప్రార్థించిన వెంటనే దూత తెప్పిస్తున్నావు. నీ ప్రార్థన నువ్వు ఆమెనంతవరకు దూత నీ దగ్గరే ఉంటుంది. ఆమెనన్న తర్వాత నీ ప్రార్థన తీసుకువెళ్ళి ఇచ్చేస్తుంది. దేవుని దగ్గర నీ ప్రార్థనలు జ్ఞాపకం ఉన్నాయి. దేవుడు వినలేదని అనవద్దు, జవాబు రాలేదని అనవద్దు, నేను అడిగినది ఏది పొందుకోలేకపోతున్నాని ఎప్పుడు కానీ అనుకోవద్దు. ఆయన సమయం ఒకటి ఉంది. ఆయన సమయం వచ్చినప్పుడు అన్నీ ఒకదాని తర్వాత ఒకటి జరిగిపోతూ వచ్చేస్తాయి. అందుకే బైబిల్ చెబుతుంది ఏమని తెలుసా? నీ నేత్రములు జనపూర్ణమైన యెష్బోను పట్టణమునున్న 2 తటాకములతో సమానం. చెరువుల్లో నీళ్లు ఎలా ఎప్పుడూ ఉండి నీ కళ్ళలో కూడా ఎప్పుడూ కన్నీరు ఉండని. ఏడుస్తూ ప్రార్థించు, ప్రార్థిస్తూ ఏడువు. నీ ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది. నువ్వు ఇంతకాలము చేసిన ప్రార్థన ఇంతవరకు నీకు తెలియదు సత్యం. నువ్వు ఎవరైనా సరే మోకాలు లేసావంటే నీ దగ్గరికి ఎవరు వస్తున్నారు? దేవదూతలు తెప్పించేంత ప్రార్థన నీ దగ్గర ఉందే. నువ్వు సామాన్యమైన వ్యక్తివి కాదు తల్లి, నువ్వు దూత కంటే గొప్ప వ్యక్తివి. మీరు దేవదూత కంటే గొప్ప వ్యక్తులు. మీరు అనుకుంటారు, అవునా, నేను ప్రభువుని ఎరగటానికి ముందు నా జీవితం ఎంత భయంకరమైన రీతిగా ఉండింది. నా వెనకటి రోజుల్లో నేను చేసిన పాపాన్ని తలంచుకుంటే నా మీద నాకే అసహ్యం పుట్టుకొచ్చేస్తూ ఉంది. నేను ఇలాంటి దానినా అలాంటి వాడినా, ఇంత భయంకరమైన జీవితాన్ని జీవించేశానని ఒక్కొక్కసారి నీ మీద నీకు అసహ్యం అనిపిస్తుంది. మనం చేసినట్టు కొన్ని అసభ్యమైన కార్యాలను బట్టి. అయితే నీ మీద నీకు అసహ్యం రావచ్చు, నిన్ను నీవే చులకనగా చూసుకోవచ్చు. అయితే దేవుడు మాత్రం నిన్ను నీవు ఎలా చులకన చేసుకుంటున్నావో, నీ బలహీనతలు ఎదురు వ్యక్తి చూచి నిన్ను ఎలా చులకన చేస్తున్నాడో ఆ విధంగా నువ్వు అనుకోవద్దు. ఎందుకు తెలుసా? బైబిల్ ఏమంటుంది? నేను విలువ పెట్టి నేను మిమ్మల్ని ఏం చేశాను? కొన్నాను. ఏ విలువ పెట్టాడు? యేసుక్రీస్తు తన ప్రాణాన్ని పెట్టి మళ్ళీ ఏం చేశాడు తల్లి? రక్తములో ఏముంది? ప్రాణం ఉంది. ఇప్పుడు యేసుక్రీస్తు తన రక్తాన్ని పెట్టి మనల్ని కొన్నాడు అంటే నీ ఖరీదు ఎంత తెలుసా? నీ విలువ ఎంత తెలుసా? యేసు ప్రభు ప్రాణమంతా, యేసు ప్రభు ప్రాణమంతా. ఆయన ప్రాణాన్ని పెట్టి నేను కొన్నాడు అంటే, ఇప్పుడు దుకాణంలోకి వెళ్ళి ఒక సెల్ ఫోన్ కొంటావు, ఇది 10,000 అనుకో, రుసుము చెల్లిస్తే దీన్ని కొనుక్కుంటావు. దీని విలువ ఎంత? 10,000. అదే రీతిగా క్రీస్తు ప్రభు తన రక్తాన్ని పెట్టి నేను కొన్నాడు అంటే నీ ఖరీదు ఎంత? నీ విలువ ఎంత? యేసు ప్రభు యొక్క ప్రాణమంతా. నువ్వు సామాన్యమైన దానివి కాదు. నువ్వు విలువ లేని దానివి కాదు, విలువ లేనివాడివి కాదు. లోకం ఒకవేళ నువ్వు విలువ లేనిదివి, విలువ లేని వాడివి, నువ్వు విలువ లేని దానివి నీకు ముద్ర వేయచ్చు. వానితో మనకేం పని? దివిని విడిచాడు, భూమికి వెళ్ళాడు, సిలువ సింహాసనం మీదకి వెళ్ళాడు, రక్తాన్ని ప్రోక్షించగలిగాడు, నీ శరీరాత్మలకు కంటుకున్న మాలిన్యాన్ని కడిగాడు, నిన్ను శుద్ధిని చేశాడు. ఇప్పుడు నీవు శుద్ధురాలవు, నీవు శుద్ధత కలిగిన వ్యక్తివి. నీవు ఒక విలువ దేవుడు నీకు ఇచ్చేశాడు. నువ్వు సామాన్యమైన వ్యక్తివి కాదు తల్లి. నీవు దేవుని ప్రాణమంతా అంటే దూత ఎక్కువ, నువ్వు ఎక్కువ? చెప్పండి పాస్టర్ గారు.
దేవుడు తన ప్రాణాన్ని పెట్టి మేము కొన్నాడు అంటే మీ ఖరీదు ఎంత? మీ ఖరీదు యేసు ప్రభు యొక్క ప్రాణమంతా. యేసు ప్రభు గొప్పవాడా లేకపోతే దూత గొప్పదా? ఇప్పుడు మీరు గొప్ప, దూత గొప్ప? ఎంత గొప్ప ఆధిక్యత దేవుడిచ్చాడు. అమ్మా, నువ్వు సామాన్యమైన వ్యక్తివి కాదు తల్లి, నువ్వు సామాన్యమైన వ్యక్తివి కాదు. నీవు అంత విలువ దేవుడు నీకు తెచ్చిపెట్టగలిగాడు. అందుకే జీవితంలో ఎక్కువగా ప్రార్థన చేయడం నేర్చుకుందాం, ఉపవాసాల నుండి నేర్చుకుందాం. సేవకులు కూడా అంతే. ఇది నిద్రపోయే కాలం కాదు. మనసారా కడుపారా తిని మనసారా నిద్రపోయి సోమరితనంగా సేవ చేసేది కానే కాదు. పొలములో ఉన్న ఒక పశువు ఎంత కష్టపడుతుందో సేవకుడు ఎంత కష్టపడాలి. అందుకనే 4 సువార్తల్లో చూడగలిగితే మత్తయి క్రీస్తుని యూదా గోత్రపు సింహం అన్నాడు. మార్కు చూస్తే యేసుక్రీస్తు ప్రభువుని ఎద్దుకు పోల్చాడు. లూకా చూస్తే మనిషికి పోల్చాడు. యోహాను చూస్తే పక్షిరాజుకు పోల్చగలిగాడు. అయితే మార్కు మాత్రం యేసుక్రీస్తుని ఎద్దుకు పోల్చాడు. ఎందుకంటే ఒక వ్యవసాయదారుని దగ్గర ఒక పశువు ఉంటే పొలములో అది ఎంత కష్టపడుతుందో తెలుసా? ఫలసాయము ఇంటికి వచ్చేంత వరకు ఎద్దు పొలములో కష్టపడుతుంది. దైవ సేవకులుగా ఆత్మల యొక్క ఫలసాయం మన దగ్గరికి వచ్చేంత వరకు ఎద్దులాగా మనం కష్టపడాలి. సేవకులని మీరు కూడా ఎద్దులాగా మీరు కష్టపడాలి. కష్టపడితేనే ఫలితం వస్తుంది, ఫలితం వస్తుంది. కాబట్టి జీవితంలో ఎక్కడ కానీ మనం ప్రార్థన లేమి కలిగిన వారుగా ఉండకూడదు. సరే, ఇంతవరకు నీకు అర్థమైపోయాది. తర్వాత మూడవది, పోనైనా మోసెస్ కూర్చో. మూడవదిగా చూడగలిగితే రాత్రి వేళ ఇంటి మీద ఒంటిగా ఉన్న పిచ్చుకును పోలి ఉన్నాను అంటున్నాడు. ఈ వాక్యాన్ని బట్టి చూడగలిగితే పిచ్చుక మీ అందరికీ తెలిసిన విషయమే. మీ ముందే ధైర్యంగా తిరుగుతూ ఉంటుంది. అయితే పిచ్చుక మీరు చూడండి, మీ ఇండ్ల దగ్గరే గూడు కట్టుకుంటుంది. మీ ఇంటి ముందు పందిరుంటే అక్కడ గూడు కట్టుకుంటుంది. మీ ఇంటి ముందు చెట్టు ఉంటే చెట్టు దగ్గర గూడు కట్టుకుంటుంది. మీ ఇంటి చుట్టూ ప్రాకారం ఉంటే అక్కడ గూడు కట్టుకుంటుంది ఉంటుంది. ఏం కారణం? పిచ్చుకు ఒకటంటే ప్రేమ, ఒకటంటే ద్వేషం. దానికి వెలుగంటే ప్రేమ, చీకటి అంటే ద్వేషం. చీకటి అనేది ఏమాత్రము సహించదని, ఇష్టపడదు. చీకటి అంటే భయం, వెలుగంటే చాలా ప్రేమ. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, రాత్రి వేళ ఇంటి మీద ఒంటిగా ఉన్న పిచ్చుక అంటే ప్రొద్దుగుంకి ప్రకృతిలో చీకటి వచ్చిన వెంటనే ఇంటి ముందు పెట్టుకున్న గూటిలో కూర్చుంటుంది. కూర్చుని ఏం చేస్తుంది తెలుసా? ఇంటిలో మీరు దీపాలు వెలిగిస్తారు. దీపం వెలిగించిన వెంటనే ఆ వెలుగు ఒక కిటికీ గుండా కానీ, లేక నీ ఇంటి తలుపు గుండా కానీ, లేక ఎక్కడైనా కానీ లోపటి యొక్క వెలుగు బయటపడేటువంటి పరిస్థితి ఉంటే ఆ యొక్క పిచ్చుక ఇంటి లోపల నుండి వెలుపట పడినటువంటి ఆ వెలుగును రాత్రంతా చూస్తూ ఆ చీకటి భయాన్ని పోగొట్టుకుంటుంది. అందుకే రాత్రి వేళ ఇంటి మీద ఒంటిగా ఉన్న పిచ్చుక వలె నేనున్నాను అని భక్తుడు చెబుతున్నాడు ఇక్కడ. అయితే అడవి ప్రాంతాల్లో ఇవి ఏం చేస్తాయి? మనుషులే ఉండరు కదా. మనుషులు ఉండే స్థలములో ఇంటిలో ఉన్న దీపం ఇంటి నుండి వెలుపట వెలుగు పడితే రాత్రంతా చూసి చీకటి భయం పోగొట్టుకుంటుంది. అయితే దట్టమైన అడవి ప్రాంతాలు ఈ పిచ్చుకలు ఏం చేస్తాయి? రాత్రి కాలమందు, పట్ట పగటి కాలమందు ఈ పిచ్చుకలు ఏం చేస్తాయి తెలుసా? ఆహారాన్ని సంపాదించుకుంటాయి. మిగిలిన సమయములో ఒక నీటి వాగు దగ్గరికి వెళ్ళి నీటి చేత తడుపబడిన మెత్తని మట్టిని సేకరించి తన గూటి దగ్గర పెట్టుకుంటుంది. అది మళ్ళీ వెళుతుంది, మరికొంత మట్టిని సేకరించి ఆ మట్టిలో కలుపుతుంది. ఇలా చాలా పర్యాములు వెళ్ళి చాలా మట్టిని సేకరించి ఒక ముద్దలాగా తయారు చేసి తన గూటి దగ్గర పెట్టుకుంటుంది. ప్రొద్దుగుంకిపోతుంది, చీకటి ఆవరిస్తుంది, దిగులుతో కూర్చుంటుంది. ఆ రాత్రికాల సమయం మీకు తెలుసు,
మినుకురు పురుగు మీకు బాగా తెలుసు. అలా వెలిగించి ఆరిపోతూ ఉంటుంది. ఆ మినుకురు పురుగు చూచిన వెంటనే తన గుడి దగ్గర నుంచి వెళ్ళి ఆ పురుగును చావనివ్వకుండా నోటితో బంధించి ఆ మెత్తని మట్టిలో పొడిచి పెడుతుంది. మళ్ళీ వెళుతుంది, ఇంకో పురుగు తీసుకుని వచ్చే మట్టిలో పొడిచి పెడుతుంది. ఇలా అనేకమైన పురుగులను సేకరించి ఆ మెత్తని మట్టిలో పొడిచి పెడుతుంది. మట్టి చేత బంధింపబడిన పురుగు ఇంకెక్కడికి పోదది. ఇంకా ధైర్యంగా ఆ యొక్క పురుగుల మధ్య కూర్చుంటుంది. ఒక్క పురుగు వెలిగించి ఆరిపోయే లోపల ఇంకొక పురుగు వెలిగిస్తుంది. ఒక్క పురుగు వెలిగించి ఇంకొక పురుగు ఆరిపోయే లోపల ఇంకొక పురుగు వెలుగునిస్తుంది. రాత్రంతా కూడా ఆ పురుగుల వెలుగును చూస్తూ రాత్రి భయాన్ని పోగొట్టుకుంటుంది. అడవిలో అలా, ఇంటి దగ్గర ఇలా. అది వెలుగును ప్రేమించేటువంటిది, అది చీకటిని ప్రేమించదు. పాస్టర్ గారు పడిపోతావు, నిద్ర వస్తుంది, నిద్రపోవద్దు. ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళారు, ఈరోజు నువ్వు ఆలోచించు. ఈరోజు నువ్వు ఆలోచించు. మనం గ్రహించవలసిన విషయం, యేసు ప్రభు లోకానికి పరిచయం చేసుకున్నాడు. నేను లోకానికి ఏమై ఉన్నాను, ఆయనే పరిచయం చేసుకోగలిగాడు. ఇప్పుడు నేనైనా, సేవకులైన మీరైనా, భక్తులైన మీరైనా మనం వెలుగు సంబంధులుగా మనం ఉండాలి. వెలుగు సంబంధులు. సూర్యుడు ఉన్నాడు, వెలుగులో నేనున్నానని చెప్పుకుంటావా? రాత్రి వచ్చింది, ఇంట్లో లైట్లు వేసుకున్నావు, వెలుగులో ఉన్నానని చెప్పుకుంటావా? ఆ వెలుగు ఎవరికి కావాలి? వెలుగంటే ఏంటి? ద్వితీయోపదేశకాండం చదువుకుందాం. వెలుగు అంటే ఏమిటో బైబిల్ చాలా స్పష్టంగా మనకు చెబుతుంది. ద్వితీయోపదేశకాండాన్ని మనం చదువుకోగలిగితే అక్కడ బైబిల్ 33వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుకుందాం. ద్వితీయోపదేశకాండం 33:8. లేవీని గూర్చి ఇట్లా నేను నీ తుమ్మిము నీ ఊరీము నీ భక్తుని భక్తునికి కలవు. చూడండి, నీ తుమ్మిము నీ ఊరీము నీ భక్తునికి కలవు. ఏంటి ఈ తుమ్మీము, ఏంటి ఈ ఉరీము? పాత నిబంధన కాలములో ప్రధాన యాజకుడు తన ఛాతి భాగానికి ఎఫోదును ధరించుకోగలుగుతాడు. ఛాతి భాగానికి ఎఫోదును ధరించుకున్న తర్వాత నీవు నీ వేలుకు వేసుకునే ఉంగరములో రాయి ఎలాగైతే పొదిగింపబడి ఉంటుందో, యాజకుడు ధరించుకున్న ఎఫోదులో కూడా ఈ తుమ్మీము అనేది ఒక రాయి, ఉరీము అనేది ఒక రాయి. ఈ రెండు రాళ్ళు కూడా ఎఫోదులో ఉంగరములో రాయి పొదిగింపబడినట్లు ఎఫోదులో ఈ రెండు రాళ్ళు కూడా పొదిగింపబడి ఉంటాయి. ఒకటి తుమ్మీము, ఒకటి ఉరీము, రెండు రాళ్ళు. పాత నిబంధన కాలములో ఏదైనా కార్యం ప్రారంభిస్తే అది సఫలమా, అది విఫలమా అని తెలుసుకోవటానికి ఆ రాళ్లను రెండు పైకి ఎగరివేసేవారు. ఆ రాళ్ళు పైకి ఎగరివేసి కింద పడిన తర్వాత నలుపు కింద వచ్చి తెలుపు పైకి రాగలిగితే కార్యము సఫలము. నలుపు పైకొచ్చి తెలుపు కింద పడగలిగితే కార్యము విఫలము. పాత నిబంధన కాలములో ఆ విధంగా చేసేవారు. వాక్య ఆధారాలు ఎన్నో ఉన్నాయి ఈ తుమ్మిమును గురించి, ఉరీమును గురించి. ఇవి రెండు రాళ్ళు ఇవి. అయితే బైబిల్ ఏం చెబుతుందో తెలుసా? ఎఫెసీ 5:9 చదువుకుందాం. ఎఫెసీ 5:9 చదువుకుందాం. బైబిల్ ఏం చెబుతుందో తెలుసా? వెలుగు ఫలం సమస్త విధములైన మంచితనము నీతి సత్యమును వాటిలో కనబడుచున్నవి. మంచి, నీతి, సత్యం. వెలుగు ఫలం. వెలుగుకు ఫలించే గుణం ఉంది. వెలుగుకు ఫలించే గుణం ఉంది. వెలుగులో దాగి ఉన్నదే మంచి, వెలుగులో దాగి ఉన్నదే నీతి, వెలుగులో దాగి ఉన్నటువంటిదే సత్యం. యేసుక్రీస్తు వెలుగు. ఆయనలో మంచి, నీతి, సత్యం ఉన్నది. ఆయనలో నుంచి ఫలించినది ఏది అంటే దైవత్వపు యొక్క గుణములే మంచి, నీతి, సత్యం. ఒక దైవ సేవకుడుగా,
ఒక భక్తి గల వ్యక్తిగా నీలో మంచి నీతి సత్యము ఉన్నది అంటే వెలుగై ఉన్న దేవునితో నీవు ఒక సమమైన వెలుగు బిడ్డగా నువ్వు కనపరచబడగలుగుతావు. తుమ్మీము అంటే పరిపూర్ణత లేక సంపూర్ణము. ఉరీము అంటే ప్రకాశించుట. తుమ్మీము అంటే సంపూర్ణం, పరిపూర్ణం. మీరు చదవకండి, చెప్పేస్తారు. మత్తయి 5:48 మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కాబట్టి మీరును పరిపూర్ణులై ఉండుడి. ఎఫెసీ 4:11-12 క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలిగి ఉండుడి. దేవాతి దేవుడు ప్రతి ఆత్మ సంబంధమైన సద్గుణములలో, దైవత్వపు యొక్క గుణములలో యేసుక్రీస్తు సంపూర్ణుడు, యేసుక్రీస్తు పరిపూర్ణుడు. యేసుక్రీస్తులో నుంచి ఫలించినదే మంచి నీతి సత్యం ఆత్మ సంబంధమైన గుణములు. అవి ఎప్పుడైతే నీలో కూడా ఉండడం జరగగలుగుతుందో, అవి ఎప్పుడు నీలో సంపూర్ణం కాగలుగుతుందో, తుమ్మీము అనగా సంపూర్ణం, అవి ఎప్పుడైతే దేవుని క్రియలు నీలో సంపూర్ణం అవుతాయో ఉరీము అనేటువంటి ప్రకాశించే స్థితికి నువ్వు రాగలుగుతావు. అంటే దేవుని యొక్క క్రియలు మనలో పరిపూర్ణం కావాలి. అది పరిపూర్ణమైనప్పుడే తుమ్మీము నుండి ఉరీములోనికి వచ్చేస్తావు. ఉరీమనగా ప్రకాశించుట దైవత్వానికి సంబంధించినటువంటి గుణములవి. ఈరోజు నువ్వు వెలుగు సంబంధివా లేక చీకటి సంబంధివా? ఎవడు చీకటి సంబంధులు? ఇది పట్ట పగటి కాలం, ప్రకృతి అంతా కనిపిస్తూ ఉంది. సూర్యుడు అస్తమించిన తర్వాత ప్రకృతిలో చీకటి ఆవరించగా పగల్లో కనిపించింది, రాత్రులు ఏది కనిపించదు. ఎందుకంటే ఈ చీకటి ఈ రాత్రి లోకాన్ని మరుగు చేస్తుంది. ఎవడైతే మరుగుగా పాపం చేసి రహస్యంగా పాపాన్ని దాచిపెట్టుకుంటాడో, మరుగుగా పాపం దాచిపెట్టుకుంటాడో వాడు చీకటి సంబంధి. రాత్రి సృష్టిని ఎలాగైతే కనబడనివ్వకుండా మరుగు చేసేసాదో, మరుగుగా పాపం చేసి మరుగుగా దాచిపెట్టుకున్నవాడే చీకటి సంబంధి. ఆ జీవితం మనకు ఉండకూడదు, ఆ బ్రతుకు మనకు ఉండకూడదు. వెలుగు ఫలం మంచి నీతి సత్యం. వెలుగు యేసుక్రీస్తే, ఆయనలో ఫలించింది మంచి నీతి సత్యం. వాటిలో నువ్వు పరిపూర్ణమైతే నీవు ఉరీములోనికి వచ్చేస్తావు, ప్రకాశించబడే వ్యక్తికి వస్తావు. ఆ జీవితం మనకు ఉండాలి. క్రైస్తవ జీవితం అనేది అయ్యా నామకార్థకంగా జీవించే జీవితం కాదు. నామకార్థకమైనటువంటి సేవకులు కాదు. మనం యేసమన్నాడు, నేను నిజమైన ద్రాక్షవల్లిని యేసు అన్నాడు. నేను నిజమైన క్రైస్తవుడు, నేను నిజమైనటువంటి సేవకుడు, నేను నిజమైన భక్తురాలు అన్న మాట నీ నోట వస్తే భూమి మీద దేవునికి ఒక సజీవ సాక్షిగా నీవు ఉన్నట్లే. ఇందులో సందేహం లేదు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ, బోధించే నేను బోధన బట్టి బ్రతకాలి. బోధింపబడే మీరు కూడా బోధన బట్టే బ్రతకండి. ఆకాశ పక్షులను విచారించండి, అవి మీకు తెలియపరుస్తాయి. గూడబాతు ఏం చెప్పాది? పగిడి గంటే ఏం చెప్పాది? పిచ్చుక ఏం చెప్పాది? విచారించగా వాటికంటే మీరు శ్రేష్టమైన వారు కాదా? అవి మనకంటే శ్రేష్టమైనవి కావు కదా? శ్రేష్టము కాని వాటికంటే శ్రేష్టమైనటువంటి మనం వాటి దగ్గర నేర్చుకుంటున్నామంటే ఎంత సిగ్గుచేటు కదా? ఆలోచించు. నువ్వు దేవుని కుమార్తెవు, దేవుని కుమారుడు. అమ్మా, నేడైనా రేపైనా మీదటైనా నీవి లోకం వదిలిపెట్టాల్సింది. నేడైనా రేపైనా మీదటైనా యేసు కూడా రావాల్సింది. నీ మరణం నీకు తెలియదు, నీ ప్రభువు రాక నీకు తెలియదు. వీటి మధ్యలో నువ్వు ప్రయాణం చేస్తూ ఉన్నావు. నువ్వు బ్రతికిన కాలములోనే నీకు మెలకువ కలిగించే విషయాలను దేవుడు నీకు తెలియపరిచేటప్పుడు జాగ్రత్త కలిగిన దానివై నీ ఆత్మీయ జీవితాన్ని చక్కగా నీవు నడిపించుకోవటానికి సిద్ధపడిన వ్యక్తివిగా నీవు కావాలి. కళ్ళు మూసుకుందాం. ఒక్కసారి మనం లేచి నిలచి కళ్ళు మూసి పెదవులు విప్పి
హృదయపూర్వకంగా మన 2 చేతులు పైకెత్తి దేవునికి మనం ప్రార్థన చేద్దాం. ఎవ్వరు కూడా మౌనంగా ఉండవద్దు. దయచేసి అందరూ లేచి నిలబడదాం. దయచేసి కళ్ళు మూసుకుందాం. దయచేసి కళ్ళు మూసుకుందాం. ఎవరు కళ్ళు తెరవద్దు. ముఖ్యంగా దైవ సేవకులు ప్రార్థన చేద్దాం. దయచేసి ప్రార్థన చేద్దాం. అమ్మ, కళ్ళు తెరవద్దు. కళ్ళు తెరచి ఏదో నువ్వు చూడడం కంటే నిన్ను నువ్వు చూసుకో. ఈ సాయంకాల సమయంలో చెప్పబడిన వాక్యాన్ని బట్టి నేనేమై ఉన్నాను. అందరూ 2 చేతులు పైకెత్తుదాం. ప్రతి ఒక్కరూ మన 2 చేతులు పైకెత్తుదాం. నిజముగా తనకు మొరపెట్టు వారికి సమీపముగా ఉన్నాడు. ఏదో ప్రార్థించాలని ప్రార్థించద్దు. ప్రార్థించమని అంటున్నాడు కాబట్టి ప్రార్థించాలని చెయ్యొద్దు. నీకు నీవుగా ప్రేరేపించబడి చేసిన వ్యక్తివైతే అది ఒరిజినల్గా ఉంటుంది. దయచేసి నువ్వు ప్రార్థన చెయ్యి. కీర్తనాకారుడు అన్నాడు, ఏమని తెలుసా? అడవిలోని గుడబాతు నేను పోలి ఉన్నాను, అనుభవాన్ని నాకు ఈ తండ్రి. పాడైన స్థలములో ఉన్న పగిడి గంటి వలె ఉన్నాను, ఆ అనుభవం నాకు ఈ తండ్రి. రాత్రి వేళ ఇంటి మీద ఒంటిగా ఉన్న పిచ్చుకు వలె ఉంటున్నా, ఆ అనుభవాన్ని నాకు ఈ తండ్రి. దయచేసి ప్రార్థిద్దాం. మీలో చాలామంది మౌనంగా ఉంటున్నారు. దయచేసి నువ్వు చేసే ప్రార్థన ప్రక్క వారికి వినబడేటట్టుగా ఉండని తల్లి. నీ ప్రార్థన ప్రక్క వారికి వినబడగలిగితే ప్రార్థన చెయ్యని వారు కూడా చేయడం జరుగుతుంది. నువ్వు చేస్తావు, అనేకుల దగ్గర ప్రార్థన చేయించగలుగుతావు. ప్రార్థన చేయటానికి నీకు శక్తి ఎంత ఉందో ఆ శక్తి కొలది నువ్వు చెయ్యి. సనుగుతూ గొనుగుతూ అలా వినిపించకూడనేటువంటి ప్రార్థన నువ్వు చేయొద్దు. ఎరికోలో భర్తమై ఏమన్నాడు? దావీదు కుమారుడా యేసు! ఎంత కేక కదా! ఆ కేకే ప్రభువుని నడిపించింది కదా! ఆ కేకే అతనికి దృష్టిని ఇచ్చింది కదా! ఆ కేకే అక్కడ అద్భుతం చేసింది కదా! ఆ కేకే అనేక మంది వ్యక్తులు ఆశ్చర్యపడే రీతిగా చేసింది కదా! ఈరోజు నీ కేకలా ఉండని, అమ్మా, నీ కేక విధంగా ఉండని. దేవుడు తప్పనిసరిగా నీ మధ్యకు రాగలుగుతాడు. ఎవరైతే ప్రార్థనా పూర్వకంగా దేవునితో మాట్లాడడం జరగగలుగుతుందో వారి మధ్య దేవుడు తప్పనిసరిగా ఉండగలుగుతాడు. తప్పనిసరిగా ఉండగలుగుతాడు. దయచేసి ప్రాంగణం అంతా కూడా దైవ సన్నిధిలో మనం మొరపెట్టగలుగుదాం. దేవుడు కార్యాన్ని చేయగలుగుతాడు. ప్రార్థన చేయకుండా వెళ్ళవద్దు. ఒక తీర్మానముతో వెళ్ళు. ఒక తీర్మానముతో ఇక్కడ వెళ్ళు. ఈ ప్రాంగణములో ప్రార్థనా పూర్వకంగా నీ దేవుని నీవేం అడగగలుగుతావో దాన్ని దేవుడు నీకు దయచేస్తాడు. నువ్వు దాన్ని పొందుకుని వెళ్ళగలుగుతావు. నీ ప్రార్థన వ్యర్థం కాదు, నీ సమయం వ్యర్థం కాదు, నీలో ఉన్న భక్తి వ్యర్థం కాదు. ప్రతి దానికి దేవుడు లెక్క పెట్టి నీకు చేస్తాడు. దయచేసి ప్రార్థించు తల్లి. ఇది కన్నీరు కాచే కాలం తల్లి. ఇది పశ్చాత్తాపడే కాలం తల్లి. ఇది నీ కన్నీళ్లు చూడాలని దేవుడు చూస్తున్నాడు. నీ కన్నీళ్లు చూడాలని దేవుడు చూస్తున్నాడు. దేవా, పగిలిపోయిన హృదయంతో చేస్తున్నారు నాయనా. చంపల మీద కండీలు కారుతూ ఉంది ప్రభువా. మీ బిడ్డలు మునుగుతున్నారు తండ్రి. దయచేసి తండ్రి, వేదనతో కూడిన తమ ప్రార్థన మీరు ఆలకించండి దేవా. ఈ సాయంకాల సమయంలో ఒక ప్రత్యేకమైన దైవ దీవెన పొంది వెళ్ళటానికి ప్రతి ఒక్కరిలో కూడా తండ్రి ఒక నూతనమైన చైతన్యత, ఒక నూతన అనుభూతిని మీరు కలిగించి పంపించండి దేవా. యవ్వన బిడ్డలు చేస్తున్నారు దేవా. యవ్వన బిడ్డల ప్రార్థనలు చేస్తుంటున్నారు దేవా. వారి ఏడ్పుకు కారణం ఏమిటో, వారి పశ్చాత్తాపానికి కారణం ఏమిటో, వారి చేసేటువంటి ప్రార్థన కారణం ఏమిటో మీరు ఎరిగి ఉన్న దేవుడై ఉంటున్నారు. ప్రతి ఒక్కరిని సమాధానంగా మీరు పంపించండి దేవా. ప్రతి ఒక్కరిని కూడా తన సంపూర్ణ విమోచనతో మీరు పంపించండి.
ప్రతి ఒక్కరిని కూడా మీ దైవిక దివ్య ఆశీర్వాదములతో మీరు పంపించండి తండ్రి. కార్యాలు చేయి తండ్రి, కార్యాలు మీరు చేయండి, కార్యాలు మీరు చేయండి. మన మధ్యన పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు తల్లి, మన మధ్యన సంచారం చేస్తున్నాడు. ఎవరెవరు ప్రార్థిస్తున్నారో ఆయన పసిగట్టి ఉన్నాడు. నీకు న్యాయం చేయబోతున్నాడు, నీకు న్యాయం చేయబోతూ ఉన్నాడు. నిన్ను వచ్చిన రీతిగా నేను పంపించలేదు. నిన్ను దేవుడు ఒక ప్రత్యేకమైన రీతిలో ఆయన నిన్ను పంపించడానికి ఆయన ఇష్టపడుచు ఉంటున్నాడు. నీ ప్రార్థన ఈ సమయమందు చాలా విలువైనది. నువ్వు ఇప్పుడు ప్రార్థన చేయటానికి నువ్వు సిద్ధమై చేస్తూ ఉన్నావు. నీ దగ్గరికి దేవదూత దిగొచ్చేసింది. దూత నిన్ను చూస్తుంది, కానీ దూత నువ్వు చూడలేవు. దూత నిన్ను చూస్తుంది, నీవు దూతను చూడలేవు. దానికి నువ్వు ప్రత్యక్షంగా కనిపిస్తావు, నీకది పరోక్షంగా ఉంటుంది. ఇక్కడ ప్రార్థన చేసే ప్రతి వ్యక్తి దగ్గర దూత ఉంది. నువ్వు ప్రార్థన చేస్తూ ఉండగా, ప్రార్థనలు నువ్వు అడుగుచున్నవి ఏవైతే ఉంటున్నాయో అవన్నీ కూడా వినిచి ఉంటుండగా, నువ్వు ఆమెన వెంటనే నీ ప్రార్థన తీసుకుని వెళ్ళిపోతుంది దూత. దేవునికి ఇస్తుంది, నువ్వు మరిచిపోతావు. దేవుడు మరిచిపోడు, దేవుడు మరిచిపోడు. ప్రార్థనలో నువ్వు పెట్టినవన్నీ కూడా దేవుని దగ్గర పొందుకోగలుగుతావు. అంత గొప్ప కృప దేవుడు నీ పట్ల చూపనై ఉంటున్నాడు. గ్లోరీ, హల్లెలూయా, 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 ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మహోన్నతుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా మంచి యేసయ్యా, ఈ సాయంకాల సమయములో పైనున్నటువంటి మిమ్మల్ని మేము కరిగి కల్మషముతో కూడినటువంటి లోకాన్ని విసర్జించి నశించిపోయిన వ్యక్తుల రక్షణార్థమై ఏడుస్తూ ప్రార్థిస్తూ చీకటి సంబంధులుగా కాక వెలుగు సంబంధులుగా జీవిస్తూ మిమ్మల్ని మహిమపరిచే గొప్ప ఆధిక్యత మీ ప్రియబిడలైన మా అందరికీ దయచేయండి. వచ్చిన దైవ సేవకులను వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా, సంఘపరంగా, సేవపరంగా మీరు ఆశీర్వదించండి. మీ భక్తులను వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా మీరు దీవించండి. వారి ఎడల మీకున్న మీ ఉన్నతమైన ఉద్దేశములు ఏవైతే ఉంటున్నాయో అవన్నీ కూడా మేలుకరంగా మీరు చేయమని ప్రార్థిస్తుంటున్నాను. దేవా, ఈ సమయమందు బాల్యకాలములోనే ఇర్మియాను మీరు పిలుచుకున్నారు, ఏర్పరుచుకున్నారు. మీ చేతిలో బలమైన సాధనంగా మీరు పెట్టుకున్నారు. మీ కుమారుడు ఫెయిత్ని మీ చేతులకు అర్పిస్తున్నా. సంపూర్ణమైన ఆత్మ అభిషేకముతో మీ కుమారుని అభిషేకించండి. సొలొమోనుకి ఇచ్చిన దైవిక జ్ఞానాన్ని మీ బిడ్డకు మీరు ఇవ్వండి. పరిశుద్ధుడైన పౌలుకి ఇచ్చిన ధైర్యాన్ని మీ బిడ్డకు మీరు ఇవ్వండి. ఆదిమ అపోస్తలులకు ఆత్మల పట్ల ఉన్న భారాన్ని తండ్రి మీ సేవకునికి మీరు ఇవ్వండి. ఒక మంచి నా తండ్రి విలువైన శ్రేష్టమైనటువంటి సేవకునిగా మీ బిడ్డను తయారు చేయండి. నేటి వరకు సజీవంగా ఉన్నటువంటి, ఆరోగ్యంగా ఉన్నటువంటి మీ దైవ సేవకురాల అమ్మను మీ చేతులకు అర్పిస్తున్నాను. ఆ బిడ్డకు మంచి ఆరోగ్యాన్ని మీరు ఇవ్వండి. దీర్ఘాయుష్మంతురాలు చేయండి. మీరు ప్రేమించిన మీ ప్రియ కుమార్తె, మీరు ఏర్పరుచుకున్న దైవ సేవకురాలు కుమారమ్మను మీ చేతులకు అర్పిస్తున్నా. దేవా, నిన్ను సృష్టించిన సృష్టికర్త నీకు భర్త అయి ఉంటున్నాడని మీరు చెప్పారు. మీ బిడ్డ జీవితంలో తండ్రి వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా, సంఘపరంగా, సేవపరంగా మీ కుమార్తెను కూడా అంచెలంచెలుగా మీరు హెచ్చించండి నా తండ్రి. బిడ్డ ప్రతి అవసరతను తీర్చండి. తనకు బహుమానంగా ఇచ్చిన కుమారుని, కుమార్తెను కూడా దీవించండి. వారు కూడా వారి తాతయ్య చేసినటువంటి సేవ, జీవించిన జీవితం జ్ఞాపకాలకు తెచ్చుకుంటూ పోలి నడుచుకునేటువంటి ధన్యత వారికి ఇవ్వండి. ఈ చేతులకు ప్రతిష్ఠిస్తున్నాను. మరొకసారి కూడి వచ్చిన ప్రతి బిడ్డను, వారి కుటుంబం, వారి కుమార్తెలను, వారి కుమారులను అందరినీ మీరు ఆశీర్వదించండి.
శరీరరీత్యా ఎవరికి ఎటువంటి అనారోగ్యత ఉండినా, ఎటువంటి వ్యాధి ఉండినా, యేసు క్రీస్తు నామములో మీ బిడ్డలను పట్టుకుని బాధిస్తున్న ఏ వ్యాధి యేసు క్రీస్తు నామములో పో పో పో. మీరిచ్చిన అధికారాన్ని బట్టి ప్రార్థించగలిగాను తండ్రి. మీరిచ్చిన స్వస్థతకై స్తోత్రాలు, ఆరోగ్యానికై స్తోత్రాలు, సదాకాలం ఇచ్చే దీర్ఘాయుష్యమంతులుగా చేసినందుకు స్తోత్రాలు. క్రీస్తు ప్రశస్త నామమును బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. అందరికీ వందనాలు. ప్రేయిస్తున్నాం.